ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవం ఉపాస్మయే విజ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. సోమవారం సోమవారం ఓం నిర్మలాయ ప్రశాంతాయ ఓం అరుణాంగరుణాం నరంగిదాక్షిం ధృతమాజాంగుశపుషపానమజామం అనిమానికం ఓం ఐం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః. సమస్త శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులకు గాను సాదరాభిమానంగా కృష్ణ చైతన్యామృత కృష్ణ చరితాలో పాల్గొంటున్న భక్తులకి అందరికీ లలితాదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఈ వసంత నవరాత్రుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి భక్తులకి సాదరాభిమానంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఇంతకీ అమ్మవారు అనేక స్వరూపాల కింద భక్తులని కాపాడుకుంటూ అవునరా నేనున్నాను రా అనుకుంటూ ఆ సదాశివునితో కొలువు తీరిని అమ్మ. అందుకే ఆమె పేరు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. అందుకే లలితా సహస్రనామంలో కూడా మొట్టమొదటి పేరు శ్రీమాత అనే శబ్దంతోనే మొదలవుతుంది. అంటే అమ్మవారు సుఖాన్ని కలిగించే అమ్మ, సంతోషాన్ని ఇవ్వగలిగిన అమ్మ లలితాదేవి. అటువంటి గొప్ప అమ్మ ఈరోజు మనం వసంత నవరాత్రుల కింద జరుపుకుంటూ వస్తున్నాం. నిజానికి సంవత్సరాది పొడవున మనకి 3 నవరాత్రుల కింద మనకి 4 నవరాత్రుల కింద వస్తున్నాయి. అవి శ్యామలా నవరాత్రులు, ఇది మూడింటిని గుప్త నవరాత్రులు అంటారు. ఒకటి బహిర్గత నవరాత్రి, అది మనం దసరా రోజు జరుపుకునే నవరాత్రులు. నిజానికంటే అందరికీ దసరా రోజు, దసరా కన్నా ముందు 9 రోజులు పన్న జరుపుకునే నవరాత్రులు ఎంతో విశేషంగా మనం జరుపుకుంటుంటాం. కానీ దసరా నవరాత్రుల కన్నా పోలినేటివి ఇంకా 3 నవరాత్రులు ఉన్నాయి. అవి ఏవి అంటే ఇవి లలితా నవరాత్రులు అని వసంత నవరాత్రులు, వరాహి నవరాత్రులు అని వారాహిదేవికి, శ్యామలా నవరాత్రులు అని శ్యామలాదేవికి స్పష్టితంగా చెప్పబడినాయి. నిజానికంటే ఇవి అనేక కాలాల నుండి గుప్తంగా చేసుకుంటూ వస్తున్నాయి. కానీ ఈ కాలంలో తదితర భక్తుల పాలిట కోరిన విధాలుగా కోరికలు ఈడేర్చుకుంటూ అమ్మ అనేక విధాలుగా మనకి దర్శనాలు ఇచ్చుకుంటూ మనకి అనేక స్వరూపాలతో వ్యక్తమైకుంటున్న అమ్మ మనకి ఈ రోజులలో మన దగ్గరకు వచ్చేసేసి పూజలు అందుకుంటుంది. అటువంటి గొప్ప నవరాత్రులు ఈ వసంత నవరాత్రులు. ఇంతకీ లలితాదేవి ఎవరు? చాలామందికి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. ఇంతకీ లలితాదేవి ఎవరు అని. లలితాపర భట్టారిక అనేది సదా శ్రీమన్ నారాయణుని యొక్క సహోదరి, సదాశివుని అర్ధాంగిని. నిజానికంటే ఈమె చింతామణి గృహంలో ఆ మణిద్వీపంలో కొలువై ఉన్న దేదీప్య సుందర విగ్రహ తేజోవిలాసి అరుణాంగరుణాంతరంగితాక్షం దురదపాశాంకుశపశవాణవశాపం. అమ్మా, నువ్వు ఒక చేతిలో విల్లుని, ఒక చేతిలో ఇక్షువుని అంటే చెరుకుని ధారణ చేసి, మరొక చేతిలో పుష్పగుచ్చాలని, అంకుశము పాశాన్ని ధారణ చేసి ఉంటావమ్మా. అటువంటి సుందర విగ్రహురాలివైన నీవు ఇంత కరుణ ఎక్కడి నుండి లభ్యమైంది? ఇంతకీ నిజానికంటే అమ్మవారి కరుణ పడిందా? రాత్రికే కోటీశ్వరులైన వారు ఎందరో, జ్ఞానవంతులైన వారు ఎందరో, యుక్తివంతులైన వారు ఎందరో. అంతెందులకండి, గొర్రెలు కాసుకునే కాళిదాసు గారికి ఒక్కసారిగా అమ్మవారి అనుగ్రహం పొంది బీజాక్షర సంపుటి అనేది ఆ నాలుక పైన రాయగానే ఆయన వెంటనే గడగడ శ్లోకాలు అనేది చదివేసినాడంట శ్యామలాదేవి మీద. ఆ శ్లోకం కూడా ఎంత దేదీప్య సుందరమానంగా, నిజానికంటే ఆ శ్లోకాన్ని తలుచుకుంటుంటేనే వ్యక్తం కానిది అంత గొప్ప శ్లోకం అది. ఏదంటే మాణిక్య వీణాం ఉపలాలయం దిమ్మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రజ్యుత కోమలాంగిం మాతంగ కన్యాం మనసాస్వరామి. మాణిక్య వీణాం, అమ్మ మాణిక్య వీణలు ధారణ చేసినావమ్మా. ఉపలాలయం దిం మదాలసాం మంజుల వాగ్విలాసాం,
నీ కీర్తన చేస్తుంటే ఆ కీర్తనలు చెవులకి ఇంపులుగా కనపడుతున్నాయమ్మా. మహేంద్రజుత కోమలాంగిం, మహేంద్రుడి వంటి యవ్వన తేజోశాలి. నిజానికంటే నువ్వు నలుపు వర్ణంలో ఉన్న నీ తేజస్సు అనేది ఎంత ప్రకటితమవుతుందమ్మా. మాతంగ కన్యాం మనసాస్వరామి, మతంగుని కూతురా నీకు మనసాదరా నేను స్మరణ చేసుకుంటున్నాను అని ఆమె వ్యక్తం చేసుకుంటుంది. మాతంగి దేవత ఎవరు, శ్యామలాదేవి దేవి ఎవరు అని చాలామందికి శతవిధాల ప్రశ్నలు వేస్తుంటారు. నిజానికి శ్యామలాదేవి ఎవరు, వరాహీదేవి ఎవరు అనుకుంటే, శ్యామలాదేవి వరాహీదేవి లలితా త్రిపుర సుందరి సైన్యాధ్యక్షులు మంత్రిని దేవి శ్యామలాదేవి, సైన్యాధ్యక్షురాలు వరాహీదేవి లలితా త్రిపుర సుందరి. మరి అమ్మవారికి ఉన్న నిజానికంటే ఇన్ని స్థానాల్లో అమ్మవారి నవరాత్రులు చేసుకొని వచ్చిన ఈ లలితా నవరాత్రులు అనేది ఎంతో విశిష్టత. నిజానికంటే పరిచారికల్ని ఉపాసన చేయడం కన్నా ఈ లలితోపాసన చేయడమే అత్యున్నతం. నిజానికంటే ఆ లలితోపాసన చేయడం అనేది సాత్వికాచార్యంతో కూడినది. కానీ వరాహి ఆరాధన, శ్యామలాదేవి ఆరాధన అనేది కొద్దిగా అనేది కొంచెము అనేది తంత్రప్రోక్తంగా అనేది మనకి వ్యక్తం అవ్వుకుంటూ వస్తుంటాయి. నిజానికి అమ్మవారు శ్యామలాదేవి మతంగ మహర్షి తపస్సుకు మెచ్చి ఏం కోరిక కోరినాడంటే, మతంగ మహర్షి అమ్మా నీవు నాకు పుత్రికగా జన్మించు తల్లి అనుకుంటూ చెప్పినాడు. ఇప్పుడు కూడా మన మతంగులు హరిజనులు ఎందరో మాతంగి ఉత్సవాలు అని ఎన్నో మన చూస్తుంటాం. ఆ అమ్మవారి స్వరూపమే అమ్మవారు ఉత్తిష్ట చండాలిని, సర్వాపదాయకారిని, సర్వ ఆపదల నుండి వాక్కునివ్వగలిగే శక్తి శ్యామలాదేవి. ఎవరో కాదు శ్యామలాదేవి, సరస్వతి యొక్క తాంత్రిక రూపమే ఈ శ్యామలాదేవి. అమ్మవారు వరాహి ఎవరో కాదు, పంటల దేవత. ఇప్పుడు కూడా మనం ఉప్పలమ్మ అనుకుంటూ చేన్లలో 3 ప్రతిమలను గావించి సున్నం పూసి బొట్లు పెట్టి వాటికి నివేదనలు ఇస్తుంటాం. ఆ అమ్మవారే పంటల దేవత అయిన వరాహీదేవి. ఇవి అందరికీ సైన్యాధ్యక్షురాలు, మంత్రినిగా పనిచేస్తున్నవారు లలితాదేవి త్రిపుర సుందరి స్వరూపంలో కొలువయ్యున్న అమ్మవారు. నిజానికి ఈ అమ్మవారి విశిష్టత ఏదంటే, ఒకానొక సందర్భంలో సృష్టికి ఆది మూలం యందు అమ్మవారు తేజో విలాసి అయి శివుడు సదాశివునితో వ్యక్తమవుతుంది. నిజానికి చాలామంది అపోహ పడుతుంటాడు, శివుడు వేరు సదాశివుడు వేరు, రుద్రుడు వేరు. సదాశివుడు అంటే ఎప్పుడు పార్వతీ, సదాశివుడు అంటే ఎప్పుడు లలితా త్రిపుర సుందరి దగ్గర ఉన్న అతను సదాశివుడు. వ్యక్తమై లలితా త్రిపుర సుందరి దగ్గర ఎప్పుడు ఉచితాసీనంలో ఉండేవాడు సదాశివుడు. శివుడు అంటే కాలాన్ని నియంత్రణ చేసేవారు ఇది ఆనందో ఇది శివ అనే శబ్దమే ఆనందాన్ని కలిగించడం. రుద్ర అంటే మనుషుల యొక్క కాలానుగతిని గణించుకొని వారి కాలానుగతిని బట్టి వారిని మరణింపజేయడం, మరి కొత్త సృష్టిని అనేది పాత సృష్టిని అంతం చేసి కొత్త సృష్టిని తయారు చేయడము అతని లక్షణం. నిజానికంటే శివుడు వేరు, సదాశివుడు వేరు, రుద్రుడు వేరు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా మరీ కోరుతున్నాను. అటువంటి సందర్భంలో సదాశివునితో కలిసి ఆదిపరాశక్తి అనేది ఒక తేజోవిలాసమైన ఒక వటపత్రాన్ని అనేది సృజించినది అంట అమ్మవారు. ఆ వటపత్రం మీద వటపత్రశాయి అయిన ఆపదమొక్కలవాడు, అనాథ రక్షకుడు, దేదీప్య సుందర విగ్రహ నీల మేఘశ్యాముడు, ధృతలోచనుడు, ఆపద్బాంధవుడు, కోరిన వారికి కొంగు బంగారమై బంగారు వన్యలవాడై అతి సుందర ఆకార విగ్రహ స్వరూపుడైన ఆది మహావిష్ణువు వటపత్రశాయి అయి ఉంటారు. ఇప్పుడు కూడా నేను రంగనాథాష్టకం చదివితే ఆనందశాయి, నిదబోయే సాయి, వటపత్రశాయి అనేది ఉంటారు. వటపత్రము అంటే ఎవరు చాలా మంది వటపత్రం అంటే ఏంది స్వామి, వటపత్రం అంటే ఏంది స్వామి అంటారు. వటపత్రము అంటే ఈ మర్రి ఆకుని వటపత్రము అంటారు. ఇప్పుడు కూడా మన పెద్దలు ఏవేవి అంటారంటే, బ్రహ్మచారి అవలక్షణం ఏదిరా అంటే, సన్యాసి అవలక్షణం ఏదిరా అంటే, వటం నిద్ర మఠం భోజనం వటం నిద్ర అని పెద్దలు అంటుంటారు. అంటే బ్రహ్మచారి లక్షణం ఏది, సన్యాసి లక్షణం ఏది అంటే మఠంలో తినడం, చెట్టు కింద వండుకోవడం, మరి చెట్టు కింద అనేసి చాలామంది కొంచెం హాస్యాస్పదంగానే తెలుపుతుంటారు. అప్పుడు ఆ క్షీరాబ్ది సాయి నుండి వటపత్ర సాయి జన్మపన చేసినాడు. ఆ జన్మించిన ఆది శ్రీమన్నారాయణుడు అనేక దివ్య సంవత్సరాలు నేను ఎందుకు పుట్టినాను, ఈ నాకు జన్మ కారణమయ్యే శక్తి ఎవరు నాకు ఉత్పన్నం చేసినారు అని సంశయంలో ఉన్నాడంట ఆ శ్రీమన్నారాయణుడు.
అటు సంశయంలో ఉన్నప్పుడు అతనికి దేదీప్య సుందర వాణి ఒకటి వినబడింది. ఓ విష్ణుదేవా, తపస్సు చేయి, తపస్సు చేయి, నీ ఏకాగ్రత నీ మనసు పైన లగ్నం చేయి అనేసి ఒక శబ్దం అనేది ఆ విష్ణుదేవునికి అనేది చేరిందంట. ఆ విష్ణుదేవునికి చేరితేనే వెంటనే శివుడు అనేది విష్ణువు అనేది తపస్సుకు దిగ్ధాంతమైనాడంట. ఆయన యోగ నిద్రలో ఆనంద రూపే, నిజబోధ రూపే, బ్రహ్మస్వరూపే, శృతిమూర్తి రూపే, శ్రీరంగ రూపే శిరసానమామి అనే విధంగా ఆయన నిద్రపోయినాడంట. ఎన్నో రోజులు అనేది నిద్ర, యోగ నిద్రలో అనేది క్షీణించినాడంట. యోగ నిద్రలో క్షీణించినప్పుడు అనేక కల్పాలు అయిన నిద్రలో ఉన్నప్పుడు అతని బొడ్డులో నుండి దివ్య కమలము అనేది వికసన చేసిందంట. ఆ కమలము కొన్ని వేల మైళ్ళు అనేది వ్యాప్తి చెంది విస్తారమై ఎన్నో కల్ప ధ్రువాల పైగా విస్తరణ పొందినది అంటే ఆ తామర పువ్వు. ఆ తామర పుష్ప ఆ కమలంలో నుండి అతి జ్ఞానానికే స్వరూపం, దేదీప్య జ్ఞానం, సుందర జ్ఞానం, ఆది జ్ఞానస్వరూపుడైన వేదస్వరూపుడైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉద్భవన పొందినారంట. చతుర్ముఖ బ్రహ్మగారు ఉద్భవన పొందితేనే చతుర్ముఖ బ్రహ్మగారికి అందరూ సాష్టాంగ ప్రణవిల్లి ఆయన నా జన్మకు కారణం ఏది, నేను ఎందుకు ఇది ఇక్కడ నుండి ఉన్నాను, ఈ పుష్పమే నా ఆధారపీఠమా అని ఆ కాండంలో నుండి అనేక దివ్య కల్పాలు అనేది ఆయన ప్రయాణం చేసినాడు. కానీ దానికి ఆది అనేది కనపడలేదంట. దానికి ఆది అనేది కనపడకున్నప్పుడు అప్పుడు ఏం చేసినాడంటే మళ్ళీ యథావిధిగా అనేది ఆ కల్పంలోకి వచ్చి ఆ తామర పువ్వు మీదకి వచ్చేసేసి తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తుంటే అప్పుడు ఈయనకు కూడా అదే విధంగా దేదీప్య దివ్యవాణి వినపడిచ్చి తపస్సు అనే శబ్దం వినపడిచ్చేసరికి తపస్సు చేసినాడన్న. తపస్సు చేసేసరికలికి అప్పుడు ఆ దివ్యవాణి అనేది అమ్మవారి స్వరూపం కింద వ్యక్తమైందంట. అమ్మవారు ఈ విధంగా చెప్పిందంట, నానా మీరు ఏం చేస్తారంటే మీరు సృష్టిని అనేది మునుపు అనేది తయారు చేయండి అమ్మా అని చెప్పేసేసి బ్రహ్మ విష్ణువులకి ఆదేశం పొందుతా అంట. బ్రహ్మదేవుడు అనేక విశ్వ మన్వంతరాలని సృజన చేసించి ఈ భూమిని సృజించి ఆ భూమిలోకి మనువులని ప్రజాపతులని ఏలిక చేసి అంతా సృష్టి చేసినారంట. అదేవిధంగా బ్రహ్మదేవుడి కోపంలో నుండి ఆ రుద్రత్వంలో నుండి ఒక అతను జన్మించినాడంట. అందుకే కోపంలో నుండి రుద్రత్వంలో నుండి జన్మించినందుకు రుద్రుడు అని పేరు వచ్చేసేసింది ఇతనికి. అప్పుడు రుద్రుడు జన్మించినాక ఎవరు బ్రహ్మదేవుడు సృజించడం, విష్ణుదేవుడు దాన్ని సమబద్ధీకరించడం, శివుడు దాన్ని కొత్త సృష్టికి పునరావృతం చేయడం అనేది త్రిమూర్తులకి పరిపాటి అయింది. ఒకానొక సందర్భంలో ఓ దివ్య విమానం అనేది వారి ముందర ప్రత్యక్షమైంది. ఆ దివ్యవాణులకి అనుకూలంగా ఆ త్రిమూర్తులు అనేది ఆ దివ్య విమానంలో ఎక్కేసేసి వెళ్తున్నారంట. కొన్ని లక్షల యోజనాలు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారంట. వారు వెళ్తానే సందర్భంలో వారి కొత్త కొత్త బ్రహ్మదేవుళ్ళు అనేటి కొత్త కొత్త విష్ణువులు కొత్త మంది రుద్రులు అనేది వాళ్ళకి దర్శనం ఇస్తున్నారంట. వాళ్ళు ఆశ్చర్యపోయినారు. త్రిమూర్తులం మేమొక్కరమే అనుకుంటే మా మాదిరే మా వృత్తులే చేసుకుంటూ ఇంతమంది ఇన్ని బ్రహ్మాండాలలో నుండి ఎక్కడ జన్మించినారు, ఈ జన్మించడానికి ఒక ఆది ఉంటుంది, ఆ ఆది ఎవరు అనేది వీళ్ళకి ఆతృత అనేది ఎక్కువైందంట. ఆతృత అనేది ఎక్కువైంది. ఎవరున్నారు ఇన్ని సృష్టిని ఇంతమంది బ్రహ్మలు ఏంది, ఇంతమంది విష్ణువులు ఏంది, ఇంతమంది రుద్రులు ఏంది అనేసి వాళ్ళకి తిక్కబట్టేసింది. అసలు ఏంది ఇంతమంది మనమే త్రిమూర్తులం ఉన్నాము అనుకుంటే మనకన్నా ముందు ఇదివరకే మనకన్నా ముందు మన కల్పాల కన్నా ముందు ఇంతమంది బ్రహ్మదేవుళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు, ఇంతమంది విష్ణుదేవుళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అనేసి, ఇంతమంది రుద్రుళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అనేది వాళ్ళకి చిన్మయ ఆనందంగా అనపడింది. ఒక సంశయం అనేది ఈ సృష్టికి ఒక సృష్టిని ఏర్పాటు చేసిన ఆమెనే నేను ఖచ్చితంగా చూడాలి అని ఆతృత అనేది నానాటికి అధికమవుతుంది. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా కానీ ఇంద్రకీలాద్రి కానీ వెంకటాచలం వెళ్తానేమనుకో ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేయాలి, ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేయాలి అనేది చాలా మందికి ఆతృత కలుగుతుంట. అది అట్లా మనం వెళ్ళేసి కానీ ఒక్కసారి స్వామిని చూస్తేనే అమ్మవారిని చూస్తేనే అమ్మ చాలమ్మ తల్లి మళ్ళీ సంవత్సరానికి తగిన శక్తిని ఇచ్చినావు, అంత శక్తితో నేను ఈరోజు ఈ సంవత్సరమల్లా గడిపేశాను, నిన్ను నా కనులారా చూసి ధన్యత పొందినాను తల్లి అనేసేసి ఎంతో భక్తుడు ఎంత విరాజమానం అవుతున్నాడో ఆ త్రిమూర్తులు కూడా అదే విరాజమానం అవుతున్నారట. అంత దేదీప్య సుందర విగ్రహావతారాన్ని మేము చూడాలి అనే ఆతృత అనేది వాళ్ళలో కలిగింది. వెంటనే మణిద్వీపానికి ఈ త్రిమూర్తులు చేరుకున్నారంట. మణిద్వీపానికి త్రిమూర్తులు చేరుకోగానే మణిద్వీపంలో
వెండి ప్రాకారం, రాగి ప్రాకారం, కంచు ప్రాకారం, బంగారు ప్రాకారం, ఈ వెండి ప్రాకారాలు, రజత ప్రాకారాలు, రత్న భూమోదిక ప్రాకారాలు, ప్రాకారాలని ప్రాకారాలకి ఒక్కొక్క యోగిని శక్తులు అనేది ప్రతిష్ట అయి ఉన్నారట. మనం లలితా సహస్రనామంలో కూడా విన్నాం, చతుష్కోటి యోగిని నిర్గుణ సేవిత. అమ్మా, నువ్వు 14,000 కోట్ల అదృశ్య యోగినీలతో నువ్వు ఆరాధించబడే శక్తివమ్మా అనేసి ఒక లోకోక్తి ఉందంట. ఈ 14,000 యోగినీల గురించి కూడా మనం ఒక వృత్తాంతంలో అనేది శంకరాచార్యుల వారు ఒక వృత్తాంతంలో కూడా చెప్పేసినారు. ఇది నిజానికి మనం ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ఈ లలితాదేవి యొక్క కథని వివరణ చేసుకుంటూ వెళ్తాం. అట్లా యోగిని సేవలు అందుకుంటూ వెళ్ళినారంట. అనేక మంది దేవీ దేవతలు అనేది చింతామణి గృహ వ్యక్తమై అందరూ ఉన్నారంట. చింతామణి గృహంలో సదాశిద్విలాసి అయి ఆ శ్యామలాదేవి మంత్రిణ్యాంబ విరచిత విషగంధ వ్యోతోషిత వారాహి వీర్యనందిత అనే విధంగా అమ్మవారు ఆ పక్కన శ్యామలాదేవి అనేది మంత్రిని అంబగా నిలబడి, వరాహీదేవి సైన్యాధ్యక్షురాలుగా నిలబడి ఆ సంఘటనలు అన్ని ఆ బ్రహ్మ విష్ణు రుద్రులకి గురించి వివరణ అనేది చేసినారు. ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు చేసి అమ్మవారి ఆకృతిని చూసి అరుణాంకరుణాంతరంగితాక్షిం ధృతభాషాంకుశ పుష్పపానవచాపాం అనిమాదిరామృతమముకేల విన్యేమ భవానిం ధ్యాయే పద్మాసనసిత వికసితానాం వదనత్రయ పద్మపత్రాక్షిం హేమాంబం వీతవస్రంగరకలదేమ పద్మవారాగిం సర్వాలంకారయుక్తం సమబ్ధైభక్తై సహస్రపాణిం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురానుత సర్పదాత్రిం సకుంకుమా విలేపన మాలికా కస్తూరికం అనుకొని స్తోత్రాలు గావించినారంట అమ్మవారికి. ఆ విధంగా స్తోత్రాలు గావించిన వెంటనే అమ్మవారు చిన్మయానందంతో బ్రహ్మ విష్ణు రుద్రులని అనేది ఈ విధంగా పిలిచిందంట ముందుకి. ఓ బ్రహ్మదేవా, నీ కల్పంలో నుండే ప్రజలని అనేది నువ్వు సుందర విగ్రహ తేజో విలాసులు అయిన వారిని సృజన చెయ్యి. ఓ విష్ణుదేవా, వారిని నువ్వు సక్రమమైన పరిపాలన, పవిత్రాయాన సాధూనాం వినాశాయ చతుష్కృజం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనుకుంటా ఎప్పుడైతే అధర్మం అనేది ఎచ్చు మీరుతుందో అప్పుడు నువ్వు ఈ సృష్టిలో ఉన్న అధర్మాన్ని తొక్కేసి ధర్మాన్ని నిలబెట్టేసే విష్ణుదేవునికి ఆజ్ఞ ఇచ్చిందంట రుద్రునికి. ఓ రుద్రా, నీవు ఈ సృష్టిని అల్లా నశింపజేసి నూతన సృష్టికి దోహదపడు అని రుద్రునికి అనేది ఇచ్చేసిందంట. ఆ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ దేదీప్యమానమైన విష్ణు ఈ విశ్వాన్ని అల్లా సృజన గావించి ఈ విశ్వంలో పశు పక్షి మానవ దేవి రాక్షసులని సృజించినారంట. సృజించేసరికలికి ఇంత దేదీప్యమానమైన సృష్టిని గావించినాక ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే మన్మధుడు దగ్ధమైనాడు. నిజానికంటే దీనికన్నా ఈ వృత్తాంతాలన్నిటికన్నా ఒక వృత్తాంతం అనేది మనం ముందుకు తెలుసుకోవాలి. పార్వతీ కళ్యాణం లేకి వెళ్తే నిజానికంటే సతీదేవి దగ్ధం పొందినాక పరమశివుడు ఎంతో వియోగంలో అనేది ఉంటాడంట. పరమశివుడు ఎంతో వియోగంలో ఉండే సందర్భంలో దేవతలందరూ ఏం చేసినారు, పార్వతీ పరమేశ్వరులను ఏకం చేయాలని మన్మధుని ఆధారం చేసుకొని మన్మధుడు మన్మథ బాణాలను వేయడానికి ముందుకు పంపించినాడంట. మన్మథ బాణాలు వేయడానికి ముందుకు పంపించినప్పుడు ఆ శివుడు క్రోధోద్రిక్త త్రినేత్రాన్ని తెరిచిన వెంటనే మన్మధుడు అనేది భస్మం అయిపోయినాడంట. మన్మధుడు భస్మం కాగానే ఆ మన్మధుని భస్మంలో నుండి ఒక విశేషమైన రాక్షసుడు పుట్టుకొని వచ్చినాడంట. అతనే భండాసురుడు. భండాసురుడు దేవతల యొక్క వీర్యత్వాన్ని నశింపజేసి దేవతలని అందరినీ కృంగదీసుకొని అసలు ఎక్కడ దేవతార్చనలు అనేది జరగకోకుండా ఏ విధంగా చేసుకొని వచ్చినాడంటే ప్రతి దేవత అనేది దగద్దగాయమానంగా ఉండే విధంగా చేసుకొని వచ్చినారంట ఆ భండాసురుడు ఆ విధంగా చేసుకొని వచ్చేసరికి దేవతలందరూ విలపన చేసినారంట. దేవతలు విలపన చేసేసుకొని అప్పుడు అమ్మవారిని రహస్యంగా స్తుతి గావించినారంట. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రాగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని దేదీప్య సుందర విగ్రహిణి ఈక్షు అంబిదిదారిణి ఆజ్ఞాంతరహితి త్రినేత్రి ఘనశ్యామ మాతంగీర్లలిత నమామ్యహం అని స్తోత్రం గావించినారంట. మన దేవతలందరూ స్తోత్రం గావిస్తే అప్పుడు అమ్మవారు ఇంకా కరుణాకటాక్షాలు అనేది వారి మీద దక్కలేదంట. అప్పుడు వారందరూ ఏం చేసినారు అంటే
ఒక పెద్ద హోమాగ్నిని ప్రజ్వలన చేసి ఆ హోమాగ్నిలో వారి చేతులు అనేది ఖండన చేసుకుంటున్నారంట. ఆ ఖండన చేసుకొని సవిదల మాదిరి చేసేసి హోమం, మహోత్తరమైన హోమం లలితాదేవి గురించి, లలితావర భట్టారిక దేవి గురించి చేసేసినారంట. లలితావర భట్టారిక దేవి గురించి అంత దేదీప్య సుందర విగ్రహ హోమం చేసేసరికలకి అప్పుడు అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలై ఆ స్వరూపంలో లలితావర భట్టారిక అనేది ప్రత్యక్షమయ్యి ఆ బండాసురుని వధ అనేది జరిపింది. అమ్మవారు ఆ బండాసురుని వధ జరిపేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో వెళ్ళేసి బాలా త్రిపుర సుందరి తదితర దేవీ దేవతలు వచ్చేసేసి అక్కడ ఉన్నే బండాసురుని ఎదుర్కొని అక్కడ ఉన్న బండాసురుని యొక్క సైన్యాన్ని అనేది దగ్ధంగా విచ్చినారంట. బండాసురేంద్రవధో దుక్త బాలా విక్రమనందిత. ఈ లలితా త్రిపుర సుందరి పరివారంలో ఉండే లలితా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి ఏం చేసిందంటే బాలా విక్రమ నందిత మంత్రిణ్యాంబ విచత విషగంధ వ్యోతోషిత. మంత్రిణ్యాంబగా శ్యామలాదేవి, సైన్యాధ్యక్షురాలిగా వరాహీదేవి ఉండి ఆ బండాసురుని సైన్యాన్ని అల్లాకొల్లోలం చేసేసి ఎట్లా అయితే లేడి పిల్ల మిందికి ఆ జింక పిల్ల మిందికి ఆ వ్యాఘ్రం యొక్క హస్తపంచం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనేది ఆ పులివేటు అనేది అమ్మవారు ఆ జింక మీద అనేసి వేసేసినట్టు ఆ బండాసురుని కుప్పగూలు చేసిందంట. అప్పుడు మన్మధుడికి శాప విమోచనం కలిగి మన్మధుడు దేదీప్య సుందర విగ్రహ రూపుడై అమ్మవారిని స్తోత్రంగా ఇచ్చినాడంట. అందుకే ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామం అనేది ఖచ్చితంగా అనేది చేసుకోవాలి. ఈ 9 రోజులు లలితా సహస్రనామ పారాయణ అనేది ఖచ్చితంగా ఉండదు. అందుకే లలితా సహస్రనామంలో నిజానికంటే అది ప్రేమస్వరూపిణి అమ్మవారు. అందుకే అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. ఆ చితగ్నికుండం నుండి దైవ కార్య విర్ముక్తురాలై అమ్మవారు అనేది వచ్చేసిందిగా మనం నిజానికంటే అమ్మవారి స్వరూపం అనేది నిర్వికార పరబ్రహ్మంగా సాకార పరబ్రహ్మంగా ఉంటుంది. తాడేపల్లి రాధాకృష్ణ గారి గురించి ప్రతి ఒక్కరు ఉంటారు. తాడేపల్లి రాధాకృష్ణ గారు సాక్షాత్ అమ్మవారి దర్శనం ఉంది. బాలా త్రిపుర సుందరి ఎప్పుడు ఆయన తొడపైన వచ్చి కూర్చుంటనేదండి, అంత దేదీప్య సుందర. అందుకే అనుష్ఠాన బలం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. గాయత్రి అనుష్ఠాన బలం నిజానికంటే ఈ కాలంలో బ్రాహ్మణులు సహితం అనుష్ఠానాన్ని వదిలిపెట్టేసినారు. ఎవరైతే అనుష్ఠాన బలం లేదో గాయత్రి వ్యాహృయ సంధ్యా ద్విజబృంద నిజేవిత, ఎవరో కాదు ద్విజబృందులతో గాయత్రి స్వరూపంగా అర్చన గావిస్తున్న మూర్తి కూడా లలితా త్రిపుర సుందరి. అందుకే లలితా సహస్రం గాయత్రియాంబ హృదయ ద్విజబృంద నిషేవిత, ద్విజబృంద సేవిత. ద్విజబృంద సేవిత అంటే ద్విజులు అంటే బ్రాహ్మణుల సేవతో కూడా అమ్మవారు గాయత్రి ఉపాసన అనేది అనుష్ఠాన బలం అనేది చేకూరణ చేసుకుంటూ వస్తుంది. నేను బ్రాహ్మణులు కష్టాలు చేస్తున్నారనేది నేను చెప్పడం లేదండి. అక్కడ వారు సంధ్యావందనాలని మానేసి ఏ క్రతువులు చేయకూడదు అనేసి నేను మొదట చెప్తున్నాను. సంధ్యావందనాన్ని బ్రాహ్మణుడికి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. నిజానికంటే ఎవరు కానీ సంధ్య చేయని వారు బ్రాహ్మణులు కారు. సంధ్య చేయని వారు బ్రాహ్మణులు కాదు. సంధ్యోపాసన చేయని వారితో పూజలు చేయించుకునే ఫలించవని నా యొక్క దిగంటు. నేనైతే అదైతే చెప్తున్నానండి. సంధ్య చేయని వారు పూజకి అనర్హులు అవుతారు ఖచ్చితంగా. అంటే సంధ్యోపాసన అనేది ఎంత దేదీప్య సుందర విగ్రహమైనదో తెలుసా? ప్రతి ఒక్కరూ వారి జీవిత కాలంలో సహస్ర గాయత్రి రోజులో కానీ సహస్ర గాయత్రి చెయ్యలేనంత మాత్రాన్ని ఏమి ఇబ్బంది లేదు. 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడం అతి ముఖ్యం. నిజానికంటే దేవుడు అందించిన ఈ విశ్వానికి అంతా మేలు జరగల్లా అని కోరుకునేది ఒక బ్రాహ్మణుడు. అందుకే
బ్రాహ్మణుడు పూజ అయిపోతేనే సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే భవంతు సుఖినః. నేను ఒక్కనే కాదు, నాతో పూజ చేయించినటోడు ఎవడే కాదు, సర్వేషాం శాంతిర్భవతు, అందరూ బాగుండాల, సర్వేషాం పూర్ణం భవతు, అందరూ పూర్ణత్వంతో విరాజమానంగా ఉండాల. బాగున్నానండి, దేవుడి ఆశీస్సులతో అయితే బాగానే ఉన్నాను. ఋత్విక్ గారు, మీరు 10th బాగా పాస్ కావాలని, అమ్మవారి అనుజ్ఞతో మీరు ఖచ్చితంగా పాస్ కావాలని మరీ కోరుకుంటున్నానండి. నేను అమ్మవారి దయతో, ఆ కృష్ణయ్య దయతో, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి దయతో చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని నేను కూడా కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వారి ఇబ్బందులే కాకోకుండా ఏవైనా కానీ ధర్మ సంబంధంగా కొన్ని నన్ను అడగాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన ఎప్పుడూ జాతక విధానంగానే కాకోకుండా కొన్ని కొన్ని దైవీ రహస్యాల గురించి కూడా ఎన్నో ఉన్నాయి మనకి. మీకు సంశయంగా దేవతలకు మనం ఏమిటి నివేదన చేస్తామనేది కూడా చాలా మందికి ఉంది. అటువంటి దైవీ రహస్యాల గురించి కూడా నన్ను అడగాలని మరీ కోరుతున్నాను. పురాణ రహస్యాల గురించి కూడా నేను సుందరంగా నేను నాకు వచ్చినంతలో, ఆ భగవంతుడు నాకు పలికించినంతలో నేను మీకు చెప్పగలను అండి. ప్రతి ఒక్కరూ నాకు దోహదం పడి ఏవైనా కానీ దైవపరంగా కొన్ని అడగాల్సిందిగా మరీ కోరుకుంటూ వస్తున్నాను. ప్రతి ఓ మామ జై శ్రీమన్నారాయణ అండి. ఉదయం మీరు 5:30 సమయంలో మీరు పూజ చేయడం మరీ మంచిది కింద చెప్పుకొని వస్తున్నాను. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించక ముందే ఇంట్లో దీపం వెలగలండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ అనూరుడు అనేది నిజానికంటే సూర్యుడి కన్నా ముందు అనూరుడు అనేది ప్రాధాన్యతంగా వస్తుంటాడు. ఆ అనూరుని కన్నా ముందు లేచేసి దీపం పెట్టేయడం మరీ మంచిది కింద నేను చెప్తున్నానండి. 5:30 లోపే ఇంట్లో దీపం పెట్టడం మరీ మంచిది. అదిగాక దీపం త్రిభక్తి సంయుక్తం వాగ్నియోజితం ప్రియం. నిజానికంటే దీపారాధన చాలా మంది 2, 1 విధంగా చేస్తుంటారు. ఎప్పుడు కానీ 3 ఒత్తులు వేసి వెలిగియండి. ఖచ్చితంగా శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఖచ్చితంగా పఠన చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః అనుకొని పారాయణ చేయండి. ఖచ్చితంగా మీరు 10th క్లాస్ అనేది మీరు పాస్ అవుతారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదుమా. ఖచ్చితంగా అంటే ఈరోజు మనం ఈ లలితా నవరాత్రులు, వసంత నవరాత్రులు చేసుకుంటున్నవారు ప్రతి ఒక్కరూ ఒక అఖండాల దీపాన్ని తెచ్చుకొని పెట్టుకోండమ్మా. ఈ 9 రోజులు ఆ అఖండాల దీపం అనేది ఆరిపోకూడదు. ఆ అఖండ దీపాన్ని వెలిగించుకొని ఆ అఖండ దీపంలో ఒక తాంబూలము తదితరవన్నీ పెట్టేసేసి ఎవరైనా కానీ తాంబూలాలు ఈ 9 రోజులు ఇవ్వదలిచిన వారు ఈ 9 రోజులు ఇవ్వచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. రోజు 9 రోజులు అనేది అమ్మవారికి లలితా సహస్రనామంతో ఎవరైతే పూజ చేస్తారో వారు ఖచ్చితంగా అంటే అమ్మవారి అనుగ్రహ ప్రాప్తులు అవుతారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా అంటే అమ్మవారి అనుగ్రహ ప్రాప్తం అనేది మీకు లభ్యం అనేది కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు
ఓం మనం ఈసారి లలితా సహస్రనామం గురించి అతి ప్రతిదీ మనం లలితా సహస్రనామంలో కొన్ని ఈరోజు తెలుసుకున్నాం, కొన్ని రేపు తెలుసుకున్నాం, కొన్ని మన్నాడు. ఈ నవరాత్రులు అంతా మనం ఈ లలితా సహస్రనామం యొక్క వివరణ అనేది మనం ఇస్తున్నాం. మొట్టమొదటిగానే అమ్మవారి లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చితగ్నికుండ సంభూత దైవ కార్య సముజ్జత. అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి ఏ విధంగా అయితే దేవతలని సంరక్షణ గావియడానికి వచ్చి ఆ దేవతలని సంరక్షణ గావియడానికి ఆ హోమాగ్నిలో నుండి ఉద్భవన పొందిన తల్లి. నిజానికంటే నువ్వు తీక్షణంగా అమ్మవారి పటం ముందర కూర్చొని చెప్పుకొని బాధలు ఏమి ఇబ్బంది లేదు, అమ్మవారి ఉంటుంది ఖచ్చితంగా. అంటే అమ్మవారు నీ కోరిక అనేది ఖచ్చితంగా ఈడేరుస్తుంది. ఎవరు వాళ్ళకి చెప్పుకున్నాం వీళ్ళకి చెప్పుకున్నాం అనేది ఏం మాట్లాడుకోని అవసరం. చాలా మంది ఈరోజు నేను చాలా రకంగా చూస్తున్నాను. ఇది నా వార్నింగ్ అనుకోండి, దైవం నాకు చెప్పిస్తున్నాడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ నేను ఇదైతే నేను సూటిగా చెప్పుకొని వస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళేసినారు, ఆ మాల్లో ఉండే వాటి గురించి మాట్లాడతారు. ఒక చెప్పుల దుకాణానికి వెళ్తున్నారు, ఆ చెప్పుల దుకాణంలో ఉండే వాటి గురించే మాట్లాడుతున్నారు. ఒక జ్యువెలరీ షాప్ గురించి వెళ్తున్నారు, ఆ జ్యువెలరీల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు దేవాలయానికి వచ్చేసి దేవుని లీలల గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు? దేవుని లీలలో ఎందుకు మాట్లాడుకోలేకుండా ఆ అమ్మ ఇట్లుంది ఈ అమ్మ ఇట్లుంది అని ఏంటికి మాట్లాడుతున్నారు? నిజానికి చెప్తున్నాను, ఆ విధంగా మీరు దేవాలయానికి రాకపోవడమే మంచిదని మరీ నేను వినతిగా చెప్పుకొని వస్తున్నాను. ఎందుకు మీరు ఈ విధంగా చేయడం కన్నా ఊరుకుండడం మేలు. నిజానికంటే అమ్మవారి ఆగ్రహానికి కూడా వ్యక్తులు అవుతారు. దేవాలయానికి వచ్చి ఆ సుందర విగ్రహ తేజో విరాజమానమైన మూర్తులని దర్శనం చేయండి. ఆ పురోహితుడు ఎన్నో గంటలు కష్టపడి అమ్మవారిని ఆ అయ్యవారిని అలంకృతం చేసింటారు. ఆ అలంకారాన్ని ఒకసారి దర్శనం చేయండి. ఆ అలంకారాన్ని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ దైవ చింతనలో ఆ దైవం గురించి మాట్లాడండి. ఎటువంటి ఇబ్బంది లేదే. మీరు ఏవేవో లోకోక్తి మాటలు వినడం కన్నా అమ్మవారి నామం చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదయ్యా. ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు నా మనవి చేతులెత్తి మరీ మొక్కుతున్నాను. ప్రతి ఒక్కరు దైవస్థానానికి వచ్చి దైవలీలల గురించే మాట్లాడుకోండి, దైవ నామస్మరణనే చేసుకోండి అమ్మా. ఇంకోటి అమ్మవారి రెండో శ్లోకంలో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ రూప పాశాన్య క్రోధాకురాక్షోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ, భానుడు ఏ విధంగా ఉద్భవన వెళ్తున్నాడో, సహస్ర అంటే 1000 కానీ అనంతమైన కానీ, సహస్రాభ భానుడు దహించే భానుడు ఆ కిరణాలు కొన్ని వేల రెట్లు ఏ విధంగా ఉంటాయో అంత కాంతితో వెలిగిపోతున్నా అమ్మ. నిజానికంటే చతుర్బాహు సమన్విత, 4 హస్తాలు కలిగిన దాన అనేసి ఈ లలితాపారాయణ రెండో శ్లోకంలో చెప్పబడింది. రాగస్వరూప పాషాండ్య క్రోధాంకరాక్షోజ్వల. రాగస్వరూపినివి, క్రోధంగా విలపన నీ మాట అనేది కఠినంగా ఉండొచ్చు. నిజానికంటే అమ్మ మాట ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, కానీ ఆ కఠినత్వంలోనే వెన్నగడిగే మనస్తత్వం కూడా ఉంటుంది. అది మీరు కనుక్కోవాలని మరీ కోరుతున్నాను. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక. మన మనస్సు అనేది 5 విధాలమైన చపనాలతో ఉంటుంది. చక్షుస్వరమైన దోషాలు, నిజానికంటే నేత్రములు, చర్మము, నాలుక, కర్ణములు, ఇవన్నీ పంచాత్మకమైన స్వరూపాలైన ఇవన్నీ అనేది ఎప్పుడు అనేది దైవత్వం మీదకి లాక్కొని వెళ్ళకుండా వేరే వేరే దానిల గురించి లాక్కొని వెళ్తుంటుంది. ఆ లాక్కొని వెళ్ళే దానిల గురించి అమ్మవారు ఆ 5టిని ఒక జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించి నిజారుణ ప్రభాపూర మంజ ద్రవ్యాండమండల. అవునరా, నేనే నిజస్వరూపాన్ని, బ్రహ్మాండ వ్యాప్తి స్వరూపమైన బ్రహ్మాండమంత వ్యాప్తించిన శక్తి నేనే అనేసేసి అమ్మవారు చెప్తుంది. చంపాకశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అమ్మవారి లసత్కచాలు ఎట్లున్నాయంటే, బుగ్గలు ఏ విధంగా ఉంటాయంటే చంపాకశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆ చెంపలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏవైతే చంపక పుష్పము తదితర వాటి అన్నిటినీ ఏ విధంగా ఉంటాయో, ఒక రోజు పువ్వు ఎట్లుంటుందో, ఎట్లయితే ఆ చామంతి పువ్వు ఎంత శృతిమత కోమలంగా ఉంటాయి, అటువంటి చెంపలు కలిగిన అమ్మవారు.
కురు విందామణిశ్రేణి కణత్కోటీరమండిత. కురులు ఏ విధంగా ఉన్నాయంటే ఏవైనా కానీ అక్కడ ఈ బంగారం ఏమన్నా నేసి ఉన్నారా అనే విధంగా తణుక్కం అనే శబ్దంతో ఆ కురులు అనేది దేదీప్యమానంగా ఉన్నాయంట అమ్మవారివి. అష్టమి చంద్ర ఇబ్రాజ దళీ కాస్తాల శోభిత. అష్టమి చంద్రుడు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటాడో అదే విధంగా అష్టమి చంద్రుడు వంటి ముఖ చంద్రాకలాప కామ మృగనాభి విశేషక. మృగనాభి అంటే మృగము యొక్క నాభత్వం కలిగిన దాని. నిజానికంటే ఒక మృగం యొక్క నడుము ఏ విధంగా ఉంటుందంటే శృతి మెత్త సుందర విగ్రహంగా ఉంటుంది. ఆ విధంగా నడుము కలిగిన దాన. వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఆ మాంగళ్యం ఏ విధంగా ఉంటుందంటే ఆ మాంగళ్యం నీ శ్రేయస్సు గురించి కాకోకుండా ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ధారణ చేసిన దాన అనేసి అర్థం వస్తుంది. నవచంపక పుష్పాభానాస దండ విరాజిత అనే విధంగా నవచంపక పుష్పంగా ఉంటుంది. నిజానికంటే అమ్మవారి స్వర్ణ అనేది ఎంత దివ్య సుందర విగ్రహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏవైనా కానీ అనుమానాలు ఉంటే నన్ను అడగగలరని మరీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ కలియుగ దైవమైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మరీ కోరుతున్నాను. ఎందుకంటే మరిన్ని విశేషమైన కార్యక్రమాల గురించి కానీ ఏవైనా వాటి గురించి కానీ తెలియజేయడానికి మన కలియుగ దైవం సబ్స్క్రైబ్ చేయగలరని అందరికీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో లలితా సహస్రనామం చేయాలని మరీ కోరుతున్నాను. స్వరూప గారు ఖచ్చితంగా అంటే లక్షణంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులతో జయంగా ఉండాలని మరీ కోరుతున్నాను. జయం అవుతుందమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అంటే అమ్మవారు కోరిన కోరికలు ఈడేర్చే శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఖచ్చితంగా అంటే అమ్మవారు అనేది మీకు జయం అనేది ఖచ్చితంగా కలిగిస్తుంది. ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా తలుసుకోవాల్సిన శ్లోకం ఏది అంటే అమలగన్నాయమ్మ ముగురమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గరుపారడి బుచ్చడియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మున మనమ్మున నిలిచడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది కటాక్ష కృపాబ్ది మహత్వ కవిత్వ కృపాబ్ది సంపదల్నిచ్చునే. నిజానికంటే పోతన గారు మన గడ్డపైన పుట్టడం, మన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ప్రతి ఒక్కరూ ఏవేవో శ్లోకాలు చదవనవసరం లేదు. ఒక్కసారి ఈ పద్యాన్ని ఒక్కసారి స్మరణ చేస్తే చాలదా అమ్మ? ఇప్పుడు కూడా మీరు ఎవరైనా కానీ ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తే అమ్మవారి గుడిపైన ఈ శ్లోకం అనేది ఉంటుంది. ఎవరైనా చూసిన వారు ఉంటే చెప్పండి ఖచ్చితంగా, అంటే మీకు కూడా తెలుస్తుంది ఉంటుందా లేదా అని నాకు లైవ్లో చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారి తోరణానికి పైననే అమలగన్నాయమ్మ ముగురమ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చడియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మున మనమ్మున నిలిచడియమ్మ దుర్గమాయమ్మ కృపా అబ్ది కటాక్షి సంపదలనిచ్చునే అనే పద్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం మరీ మంచిది కింద చెప్పుకొని వస్తున్నాను. ఈ వసంత నవరాత్రులు అంతా లలితా పారాయణ చేయడం అతి విశేషం.
అవును. ఏ ఊరన్నా? మా అనంతపురం సార్, అంకిరెడ్డిపల్లి దగ్గర తగ్గు బండి రొంత సతాయిస్తుంది. ఎట్టా రేపు సోమవారం రాగలరా? సోమవారం ఉన్నించుకోవాలన్నా మళ్ళీ దాన్ని సోమవారం రండి, నేను చెప్తాను, పూజ కూర్చుంటాను. సరే. పేరు ఏం పేరు మా అబ్బాయి పేరు? స్వరూప గారు పేరు చెప్పండి. నిజానికంటే అమ్మవారికి ఇప్పుడు ఈ చాలా మంది సాయి మనోజ్ చెప్తలేమా? ఖచ్చితంగా పాస్ అవుతాడమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారి అనుజ్ఞతో అనేది ఖచ్చితంగా, అంటే మంచి మార్క్స్తో పాస్ కావాలని కూడా నేను మరీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అతడు ఎగ్జామ్స్ ఖచ్చితంగా అంటే పాస్ అవుతాడు, ఎటువంటి ఇబ్బంది లేదుమా. కొద్దిగా 3 బుధవారాలు ఎటువంటి విఘ్నాలు రాకోకుండా ఉండాలంటే 3 బుధవారాలు వినాయకుడి వారి సన్నిధికి వెళ్ళేసి అక్కడ గరిక పెట్టేసి తిరగడం మరీ మంచిది. 3 కానీ 5 వారాలు కానీ తిరగడం మరీ మంచిదమ్మా స్వరూప గారు. నిజానికంటే అమ్మ ఇవ్వలేనిది ఏది లేదండి. ఖచ్చితంగా లలితా పరమేశ్వరి సర్వాన్ని ఇవ్వగలిగే శక్తి, ఆది పరంజ్యోతి, త్రినేత్రిని, ఆది మధ్యాంతములని వెల్లడి చేసి అమ్మ. నిజానికంటే అందుకే అమ్మ లేక విశ్వంబు లేదయా అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞాన రచనామృతంలో తెలియజేసినారు. అందుకే కాళికాదేవి పైన కూడా 700 శ్లోకాలు ఆయన రచనాత్మకంగా కావించుకొని వస్తున్నారు. సృష్టి స్థితిల మధ్యాంతర వేదాంత విద్యాకృతి ఆది మధ్యాలను సృజించగలిగే శక్తి అమ్మ తప్పేసి ఏది లేదమ్మా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్మై 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 నమో నమః అంటారు. ఖచ్చితంగా అమ్మా, అమ్మవారు ఇవ్వలేనిది ఏది లేదు. ఖచ్చితంగా అబ్బాయితో లలితాపారాయణ ఈ వసంత నవరాత్రులు జరిపియండి అమ్మా, 9 రోజులు జరిపియండి ఖచ్చితంగా. అంటే మంచి ఫలితాలను పొందకుంటే ఒక ఇండ్లలో ఒక నేను చెప్పాలనుకుంటే మీ జీవితాన్నే మార్చేయగలదు లలితా సహస్రనామం. వేరే వేరే మంత్రాలు వద్దు, వేద మంత్రాలు వద్దు, ఎటువంటి వద్దు. ప్రతి ఒక్కరు లలితాపారాయణ శ్లోకాన్ని చేయండి ఖచ్చితంగా. అంటే అమ్మవారు అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభ్యమవుతుంది. లలితా సహస్రనామంలో లేని మంత్రాలు లేవు, లేని శక్తులు లేవు. అటువంటి గొప్ప శక్తులు నిజానికి లలితా సహస్రనామంలో ఒక 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 పదం పట్టుకుంటే చాలమ్మా, ఎన్నో మనకి ఉపాసనా ఫలంగా ఎంత అదృష్టాన్ని ఉన్నాయి. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో హయగ్రీవ సంవాదే, హయగ్రీవుడు ఉపాసన చేసినది, హయగ్రీవుడు మనకి చెప్తున్నది. అంత గొప్ప లలితా సహస్రనామ పారాయణ ప్రతి ఒక్కరు చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మా, అతడు కూడా అతని లలితా సహస్రనామ పారాయణన్నా చేపియండి. పారాయణ చేసుకోలేని పరిస్థితుల్లో ఒక మొబైల్లో పెట్టుకొనేసి వినమనండి మా. ఖచ్చితంగా మీరు కూడా అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేయడం మరీ మంచిది కింద నేను చెప్పుకొని వస్తానమ్మా. ఈ 9 రోజులు కనీసం అంటే మీకు వీలు కాకుండా ఈ 9 రోజులన్నా చేయాలని మరీ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎన్నో లైవ్స్లో అనేది చెప్పుకుంటూనే వస్తున్నాను. లలితా సహస్రనామాన్ని మించిన శక్తి అనేది ఏ దానికి అనేది ఉండాలి. లలితా సహస్రనామ విష్ణు నామ సంవత్సరములే అది ఒక దేవుడు అందించిన ఒక వరం అనే అనుకోవచ్చు. ప్రతి మానవులకి వ్యాసుని రూపంలో ఉట్టి వ్యాసుడు మనకి ఈ లలితా సహస్రనామాల్ని పురాణాలని అందించడం మనకి దేవుడు ఇచ్చిన వరం అమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పారాయణ చేసుకోవాలని మరీ కోరుకుంటూ వస్తున్నానమ్మా. ఏవైనా కానీ మీకు ఏవైనా అనుమానాలు ఉంటే నాకు చెప్పగలరు. పేరుమా?
పేరు చెప్పగలరు? ఖచ్చితంగా అంటే మీ కెరియర్ అనేది మీరు ముందుకు వెళ్తారు. కొంచెం లవ్ పరంగా అయితే కొంచెము ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువ ఏర్పడుకుంటూ వెళ్తున్నది. నిజానికంటే ఒక్కసారి మీరు లలితా పారాయణ చేసుకోవడం మరీ మంచిది కింద చెప్పుకొని వస్తాను నాగార్జున గారు. ఖచ్చితంగా అంటే లలితా పారాయణ చదవడం రాకపోతే ఆడియో పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా అంటే ఈ 9 రోజులు లలితా పారాయణ అనేది చేయండి. ఖచ్చితంగా అంటే మీకు దేదీప్యంగా అవుతుందండి. అమ్మవారు తలుచుకుంటే గవర్నమెంట్ జాబ్ ఏమో ప్రతిదీ సాధించగలిగే శక్తి అనేది ధైర్యం, నిజానికంటే ధైర్య ప్రధాన కూటమిగా చేసుకొని వెళ్ళాలా. ఖచ్చితంగా అంటే అమ్మవారి దయతో మీకు ఖచ్చితంగా జాబ్ అనేది దొరుకుతుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వైష్ణవి గారికి అతి త్వరలోనే వివాహ సంబంధాలు అనేది చూసుకుంటూ వస్తున్నారు, కానీ కొంచెం అనేది ఎనికి జరుపుకుంటూ వెళ్తున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలోనే జాబ్ అనేది ఖచ్చితంగా అనేది వస్తుంది. ఖచ్చితంగా వివాహము అనేది ఈ సంవత్సరంన్నరలోనే అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఎటువంటి ఇబ్బంది లేదు భానుశ్రీ గారు. అమ్మవారు ఈ 9 రోజులు మీరు కూడా లలితాపారాయణ చేసుకోవాలని మరి నేను మన ప్రేక్షకులకు అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ లలితాపారాయణ చేసుకోవడం మరీ ముఖ్యం కింద చెప్పుకొని వస్తున్నాను. ప్రతి ఒక్కరు లలితా సహస్రనామం ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్తున్నాను. కృతజ్ఞతలు అండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే కుదుట అనేది పడొచ్చండి. ఖచ్చితంగా మీ పాపకు కూడా త్వరలోనే వివాహం అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మా, మీరు రోజు సంతానం గురించి ఈ 9 రోజులేనే కాదు 11 రోజులు మీరు సంతానం గారు అనురాధ గారు మీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ లలితాదేవి పటం ముందర ఒక పానకము వడపప్పు అనేది తీసుకొని ఆ పానకం వడపప్పు అనేది అమ్మవారి లలితాపారాయణ అయినంత వరకు అమ్మవారి పటం ముందర ఉంచి మీరు తాగండి. ఖచ్చితంగా అంటే మీకు సంతాన సౌభాగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అనురాధ గారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరూ కలియుగ దైవమైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఎందుకంటే మరిన్ని ఇటువంటి సాంస్కృతిక దైవాన్వేషణకి ముందుకు వెళ్ళడానికి మరి ఒక్కరు నాకు దోహదం పడగలరు. ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసి కలియుగ దైవాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయగలరని మరీ కోరుతున్నాను. వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఈ దైవ రహస్యాల అనుకూలంగా లలితాదేవి గురించి ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంతకు మనం ఈ వసంత నవరాత్రులు అంటే ఏంటివి, అది కొత్తగా వింటున్నామే, కొత్తగా చేస్తున్నామే, ఎన్నో భయాలు అనేది వ్యక్తం అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ అనేది వారి వారి ఇళ్లలో ఖచ్చితంగా జరుపుకోవాల్సిందిగా మరీ కోరుతున్నానమ్మా. కృతజ్ఞతలు అమ్మ అనురాధ గారు, మరీ కృతజ్ఞతలు కింద చెప్పుకొని వస్తున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే
ఎన్నో ఆధ్యాత్మిక మన నిజానికంటే చిత్ర విచిత్రమైన వీడియోలను అనేది ఈ కాలంలో చూసుకుంటూ వస్తున్నాం. ఒకరు మాటలు అనేది లక్ష్యంగా మాట్లాడడం, ఎట్టంటే అటు చేయడము, ఆ వీడియోస్లో అనేది మనకి ధర్మము కాకోకుండా మన పిల్లలు ఎట్లా రౌడీలు కావాలనే వీడియోస్కి మనం ఎక్కువ లైక్స్ చేస్తున్నాం, సబ్స్క్రైబులు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటాం. కానీ మన పిల్లలు బాగుపడే వీడియోలను మనం చూపించుకుంటున్నాం. మన పిల్లలకు తగ్గట్టుగా ఒక చాగంటి, గరికపాటి తదితర ఆధ్యాత్మికమైన విషయాలని, పద్యాలని అనేది మనం నేర్పించలేకపోవడం మన దురదృష్టం. ప్రతి ఒక్కరూ ఈ ఈ విషయంలో అనేది నిఘంటువుగా అనేది నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కలియుగ దైవం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో, మీ ఇంట్లో మీ పిల్లలకు చూపించడంతో, మీ పిల్లలతో నేను చెప్పే శ్లోకాలు కానీ ఏవైనా కానీ వృత్తాంతాలు కానీ మీరు చెప్పడంతో పిల్లలో ఉన్న చిన్న చిన్న అనుమానాలు తీరిపోయి భగవంతుడిపై నిశ్చల నమ్మకము అనేది ఏర్పడుకుంటూ వస్తుంది. ఆ దేదీప్య సుందర విగ్రహ దివ్య తేజోమూర్తిలో మనం ఎట్లా ఐక్యం కావాలని ఒక స్పృహ అనేది మన పిల్లలకు అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ లలితాపారాయణ చేసి వారి జీవితాలలో ఎంతో జ్ఞానప్రదులుగా, ఉన్నతులుగా ఉండాల్సిందిగా మరీ కోరుకుంటూ వస్తున్నాను. ఈ లలితాపారాయణ అతి గొప్పది ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కరూ మన కలియుగ దైవం అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయగలరని మరీ కోరుతున్నాను. లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. నిజానికంటే అమ్మవారు ఈ సృష్టి స్థితిలయ కారకాలు సృజించుకొని వచ్చి ప్రతి జీవరాశిలో ఉండగలిగే శక్తి అమ్మవారిలో ఒకటి ఉంది. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అన్ని స్వరూపాలకుండా వ్యక్తమైకుంటా, అన్ని స్వరూపాలకుండా వ్యక్తమై యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ శక్తి స్వరూపంలో ఉండుకుంటూ ఈ క్రియానుక్రియలన్నింటినీ జరిపించుకుని వచ్చేగలిగే శక్తి అమ్మవారిలో ఒకటే ఉంది. ఎవరికైనా కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయగలరని మరీ కోరుతున్నాను. ఏం బాలయ్య కూర్చోండి. మనం కొద్దిసేపు లలితాపారాయణ చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు అమ్మవారి నవరాత్రులు కనుక ఓం అరుణాంగరుణాంతరంగితాక్షిం ధృతభాషాంకుశపుష్పపానవచాపం అనిమాదిరామృతమౌగేల విඤ్యేమ భవానిం ధ్యాయే పద్మాసనసితవికసితానం వదనత్రయ పద్మపత్రాక్షిం. ఖచ్చితంగా ఇది త్వరలోనే లభ్యమవుతుంది నాన్న. ప్రతి ఒక్కరూ కలియుగ దైవంలో టెలికాస్ట్ అయ్యే లలితా సహస్రనామం పారాయణ అనేది చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. అరుణాం కరుణాం రంగితాక్షిం ధృతభాషాంకుశపుష్పపానవచాపం అనిమాదిరామృతమౌగేల విඤ్యేమ భవానిం ధ్యాయే పద్మాసనసితవికసితానం వదనత్రయ పద్మపత్రాక్షిం. హేమాంబీతవస్రంకరకలద్యమ పద్మవారాగిం సర్వాలంకారయుక్తమబ్ధే భక్త సహస్రవాణిం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురాణ సర్పదాద్రిం సకుంకుమావిలేపనామాలికా కస్తూరికం సమర్థహస్తేక్షాణం శాశాం పాశాంకుశం ఆశ్వేజనం మోహినిం ఆరుల్యభూషామర్జపకుసుమామర్జవైందేన స్వరానికం. ఓం లం పృథ్వీరత్నగంధం ఆకాశం భయం వాయుం రం వాగ్నేతా దేవి దేవ్యందర్యై నమః అమృత అమృత నివేదనం సర్వాన్ సమర్పయామ్యై నమః. అధస్తోత్రం శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దైవకార్య సముద్యత
ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాన్య క్రోధాకరాకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయికా నిజారూణ ప్రభాపూరా మంజద్రవ్యాండమండల చంపాకశోక పున్నాక సౌగంధ్యలద్గజా కురవిందామణి శ్రేణీ కనద్గోడీరమండిత అష్టమీ చంద్ర ఇబ్రాజా దళీకాస్తాల శోభిత ముఖ చంద్రాగదా కామ మృగనాభి విశేషక వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ వరీవాహ చలాన్వనావలోచన నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత తారకాంతి తిరస్కారీ నాసాభరణభూసర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంగాయుగలీభూత తాపనోడూపమండల పద్మరాగాశిలాదర్శి పరిభావి కపోల పున్నౌ బిందు బిందుషీణ్యంకరిరదంచద శుద్ధ విద్యాకురంకుర ధియం పంక్తి ద్వ్యోజ్జల కర్పూర వీటి కామోద సమాకర్షణ దిగ్గధర నీసల్లప మాధుర్య మిర్భక్తాకస్వ మందస్మిత ప్రభాపూర మంజద్గమేణ మానస అనాకల సాదృశ చుంబుకాచరి విరాజిత కామేశ బుద్ధ మాంగళ్య సుత శోభిత కందర కనకాంధ్ర కేయూర కమనీయ భుజన్విత రత్నగేయ చింత కల్లోల ముక్త ఫలన్విత కామేశ్వర ప్రేమరత్యమణి వరేశ్వని నా బాలవారు రోమాలీలత ఫలక చంద్వయి లక్ష రోమాలతాదారద సముని మధ్యమాసనాభరణ పట్ట పద్మబలిద్రయో అరుణారుణ కౌసుంబాబృహిందడిందడి రత్న కింకినిగా మరి అరసన ఆదామభూషిత కామేశజ్ఞ సౌభాగ్యమర్థవంతమనిషిత మాణిక్యమౌటాంగార జానద్వైవిరాయిత ఇంద్రగోపాపయుక్త స్వర్ణద్రవజపిక గూఢగుల్ప కూర్మ విష్ణుంజయిష్టిమృందనిత నగతింజై సంజన్న సమాజన తమోగుణ పద్మద్మయ ప్రాక్తిం సరోర్వ సింజనామాని మంజీర మండిత శ్రీ పద్మభూజ మురళీ మందన గమన మహాలావణ్యశేవతి సర్వారుణనౌజ్జంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరకస స్వస్వాధీనవల్లభ సువేశురుంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహస్థ పంచబ్రహ్మాస్తన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబావనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దైవర్షి కనసంగాత సుమామాత్మ వైభవ బండాసురేంద్రపదో దుగ్ధ శక్తి సైన్య సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వజ్రజయిత అశ్వరుడ విశ్వశ కోటి కోటి విరామృత శకరరాజారదారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రారదారూఢ మంత్రి న్యాయ పరిసేవిత కిరీచక్రారదారూఢ దండ న్యాయ పురోహిత జ్వాలామాని క్లుప్త భాగ్ని ప్రాకారి మధ్యగా బండసైన్యావతోదుక్త బాల విక్రమనంది బండసైన్యావతోదుక్త శక్తి విక్రమహర్షిత నిత్యబాలాక్రమోటోప నిలిగా బండపుత్రావతోదుగ్ధ బాల విక్రమనందిత మంత్రిణ్యాంబ విరసద విజగంధవ్యదోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరి ముఖలో కల్పిత శ్రీ గణేశ్వర మహే గణేశ్వర భన్న విఘ్నయంత్ర ప్రసిత భండాసురేంద్ర విముక్త శాసపరిశీలని కరకులీనోత్మన నారాయణి దశాకృతి మహాపాశుపదాగ్నిర్ధగమతసైనిక కామేశర్ధాండ సంభాండ సునిశూన్యక బ్రహ్మోపేంద్రాది మహేంద్రాది దేవాస్తుత వైభ హరనేత్రాగ్ని సందజ్ఞ కాము సంజీవనౌషధిం శ్రీమద్వాహౌకటేక స్వరూపముఖ పంకజ కంఠర్ధ కటి పర్యంత మధ్యకుట స్వరూపిణి శక్తి కుండేక తాపన్న కుట దోభాగదారిణి మూలమంత్రాత్మక మూలమంత్రాత్మక కుటత్రయకలేవరా కులామృతేరసక కులదంకేతనపాలిని కులాంగన కులస కౌలిని కులయోగిని అకుల సమయాత సమయాచారత్పర మూలధారైకలయ బ్రహ్మగ్రంథి వేదిని మరిపురాంతృత విష్ణు గ్రంథి వేదిని ఆజ్ఞాచక్రారథ రుద్రగ్రంథి వేదిని సహస్రాంబుజారూఢ సుధాశకర్జవర్షిణి తాటిల్లతా శమర శక్లోపారి సంస్థిత మహాశక్తి కుండలిని విసందు తనయ్యశే భవాని భావనాగమ్య భావరాణ్య కురారికా భద్రప్రియ భద్రమూర్తిర్భక్తి సౌభాగ్యదాయిని భక్తప్రియ భక్తమ్య భక్తివశ భయామహ శాంభవి శారదారాధ్య శర్మాని శర్మదాయిని శాంకరీ శ్రీకరీ శౌచి చరచంద్ర నిబాణ శాశ్వందరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరంకార నిరంకర నిర్గాన నిష్కా నిర్ప్లవ నిత్యముక్త నిర్వికార నిరాపంచ నిరాశయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరావంద్య నిరంతర నిష్కార నిష్కలంక నిరూపాధీశ్వర వీరాంగరంగ నిర్మాద మదనాశిని నిశ్చింత నిరాహంకార నిర్మోహమోన నిర్మామ మంత్రి నిష్పాపాపనాశిని నిప్రోధ క్రోధ క్రోధ నిర్లోపలోపన నిర్భావనాశిని నిర్వికల్ప నిరావేద నిర్భేద వేదన నిరాశ మృత్యుమ నిర్విగ్రహ నిస్థూల నీలచీకుర నిరపాయ నిర్తమ దుర్లభ దుర్గమ దుఃఖ దుఃఖ అంతరిసుఖప్రద దుష్ట దురాచార శమని దోష పవర్జిత సర్వాచ సాందురంకరణ సమానాధిక పరిచిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మణ ప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాశక్తి మహాశక్తిర్మతే మహాభోగ మహేశ్వర్య మహావీర్య
మహావీర్య మహాబల మహాయోనీశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసర మహాకరమరథ మహాభైరవపూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ్వర మహి మహాత్రిపురసుందరి శేష పంచారాయణ శేష కళా మహేశ్వరి యుగ నిర్గ నిజవిత మన విద్యా చంద్ర మండల మధ్యచారు రూపచారు హసచారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రానికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సంప్రభ పంచప్రేతాసన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానగణ రూపిణి ధ్యానధ్యేయామృత రూప ధర్మ వివర్జిని విశ్వరూప జగరాని సంపతి తేజోస్మతిగా స్తూప వర్జ్ఞాత్మిక తుర్య సర్వవర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోపి గోవింద రూపిణి సహస్రాణి రుద్రరూప సంగరీ శివానుగృత పంచకృత పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భాగమాలిని పద్మాసన భాగతి పద్మనాభ సహోదరి ఇన్వేషణ విశ్వత్మన విపన్న భూపన సహస్రశీర్షమన సహస్రపాద్ ఆ బ్రహ్మ కీట జనివర్ణ హజ్రవిదాయ నేజ్ఞరువనింగా పుణ్యపుణ్యఫల ప్రద శృతి సీమా సింధూర కృతపాద ధూళిక సకల కమ సంతోష శక్తి సంపుట మౌలిక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాథి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాథరూప నామరూప వివర్జిత హింగారి హిమతి ఉజ్జయమే పాత వర్జిత రాజరాజార్జిత రమ్య రాజీవలోచన రాజ్యాన్ రమ్య నిర్గింగిన గల రామ రాగేంద్ర ప్రియ రక్షంగ రక్షిణి రామలాంపట కామ్య కమలారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగదా కథ కరుణారూప సాగర కళావతి కళాలప కాంత కదంబర ప్రియ వరదావాన వారాణి వాణి వల విశ్వాదిక వేద వేద వింధ్యాచలనివాసి విద్యంత్రివేచన విష్ణుమాయ విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రశ్రీ క్షేత్రజ్ఞ బాలక్షేమ వృద్ధి వినోక జయత్రబాల సమర్చిత విజయ అందార్జల వాగ్ధీ వాగ్య వాగ్ని మండల వాసిని భక్తమాదీన భాషపయోజనౌర్దేశాండ భాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయజ్ఞ సందగ్ధ సమలోదావ చంద్రిక తారుణి తాపసర తాను మధ్యతమే మహా సిద్ధిస్వందలక్షంకర చిందేకర రూపి స్వాత్మికలిత బ్రహ్మానంద సంతతిం పరా ప్రత్యక్షితు రూప పాశ్వతీ పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమాన సాంసిక కామేశ్వర ప్రాణాడి కృజ్ఞ కామ పూజిత శృంగార జల జలరిత ఓ జ్ఞానపీఠనే బిందు మండలవాసిని రహో యాగ క్రమారాధ్యార్హ తర్పణ తర్పిత సాధ్య ప్రాసాదిని విశ్వసాక్షిని సాక్షివర్ధిత షాడాంగ దేవత యుగ్ధ షడ్గుణ్య ప్రవృత నిత్యక్షీణ నిరూపామ నిర్వాణ సుఖదాయితాంత్య షోడాశికారూప శ్రీకంఠారీత ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రసిద్ధ ప్రయుక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యస్వరూపిణి మహాకామేష్ణ కమలకవధిని భక్తమార్దే తమే భాను మద్భాను సంతతిం శివదూతిం శివారాధ్యం శివమూర్తిం శివంకరీం శివం ప్రియం శివం పరం శ్రేష్ఠపూజితం అప్రమేశ్వ ప్రకాశమనం వాచమగోచర చించిత్త చేతనారూప జడాశక్తి జ్ఞాత్మిక గాయత్రి హృదయ సంధ్య ద్విజ బృంద నిషేవిత తత్వాసనాతత్వమీ పంచకోశాంతరశత నిశిమా మహిమా నిత్య యవ్వన మదజాలిని మదగర్పిత రక్షంకర మదపాటల కండభూ చందనాదేవ యజ్ఞ చంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కుల కులేశ్వర కులకుండల కోలమార అద్భర జవిత కుమార్గనాథ శుషమతి శాంతి స్మతిర్కాంతి విఘ్ననాశిని తేజోవతి లోలక్ష్మీ కామరూపిణి మాలిని హంసిని మాధమలయాచలివాసిని సుముఖి నలిని సోపాన సునాయక కాలంకరికాంత లోపిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయో హస్తవ్యర్చిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాదేశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కాంట్వాన గ్రంథిపరానదేన సవనిత పాయసాన్న ప్రియా తుక్ష పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత రాగిణేశ్వరి అనాహతాజ్ఞనే శ్యామ్యావదనద్వయా ధాంబోలి కమలా ధీర రుధిర సంస్థిత కాలరక్తే శక్తే గౌరత విజ్ఞాన ప్రియ మహావీరేంద్ర వరద రాగిణ్యమ్మ స్వరూపిణి మణిపూరామణివదనద్రసమణిత వజ్రాధికామదోపేతడాయరాదీపీమామృత రక్తవర్ణ మాంసనిష్ట కూడాన్న బీతమాన సమస్త భక్త సులాకిన్యమ్మ స్వరూపిణి స్వాదిష్టానామృత జగదా చతుర్బాహు మనోహరశూలాయుధ సమన్న బీతవర్ణవద మేధో అనిష్ట మధుప్రీత బంధున్యాసమనిత ధ్యానశక్తవర్యకాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్ర సంస్థిత మహంకుశాది ప్రవాహరణ వారదాది నిషేవిత మౌజ్యానశక్త చింత సాకిన్యాంబ రూపిణి ఆజ్ఞచక్ర శుక్లవర్ణ జాడాసన మంజ సంసాంగవతి ముఖ్య శక్తి దారిద్రాంగిని రూపధారిణి సహస్రపద్మ సర్వర్ణ శోభిని सर्वायुधाधारा शुक्ला संस्थित सर्वतोमुखी सर्वेन्द्राणपीतचिन्त्यागिन्यम्म स्वस्मति स्तुतिरस्तुमरस्तुमा ओम पुण्यकीर्तिं पुण्यलब्धं पुण्यश्रवणकीर्तं लोमञ्जनबन्धुबन्धुर्लकं विवर्णर्विनिवेद्याजागरु सर्वव्याधिवरं सर्वमुच्यनिवारणे अग्रकन्या चिन्तरूपकलिकल्मजनाशिनि काच्यायिनि कलान्त्रिकमलाशिनि सेविता
తాంబూలభూతమి దాగడమి కుష్మప్రియ మౌరాక్ష మోహిని ముఖ్యమండ మిత్రూపిణి నిత్య తృప్త భక్తి ఇంద్ర నిఖిలేష్ మహేత్రాదిపాసన మహారాక్షిణి పరాప్రత్యక్షి ధ్రువ పరాప్రత్యక్షిని పరాశక్తి పరాష్ట ప్రజ్ఞ స్వాదిష్ట మాత మృచిక ఆవరణ రూపిణి మహాకైలాసమృతామృతోల్లత మహానియాదయామృత సామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడాశక్లార విద్రకుంట కామకోటిక కటాక్షకింకారి భూత కమలాక్షి కోటి శివిత శిరాస్థిత చంద్ర నిబాల బాలసేందు ధనప్రభా ఉదయస్తర విప్రఖ్యా త్రికోణాంతర దీపిక దక్షయాని దక్షయాంతరి దక్ష యజ్ఞ వినాశిని ధరన్ దోర్ల దీక్ష ధర స్వచలస్మి గురుమూర్తిర్గన్ రోమ సచన్ భవో దేవేసి దండ నీతి సదహంకారో రక్తి మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్య లస వినోదన సంచమార భవాని సవ్య దక్షిణ చేవిత ఆదిశక్తి రమయమాత్మ పరమాత్మ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జన దివ్యగ్రహ కింకారి కైవల్య గుహే కైవల్య ప్రదాయిని త్రిపురాధిగణ త్రిమూర్తిదేశ్వరి తేక్షంకరితి వేగంధవ్య సింధు తిలకాంచిత ఉమా శైలేంద్రదే గౌరి గంధర్వేషిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద అవాగదీశ్వరి జ్ఞానగమయ పరిచ్ఛన్య జ్ఞానానంద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత వేద్య సత్యనానందరూపిణి లోపముద్రిప్త లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దుశ్యరహిత విజ్ఞప్తి వేదవర్జిత యోగిని యోగద అయోగ్య యోగానందగతర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రదేశ సుభృతధారిణి అష్టమూర్తి రాజయంత్రి లోక యంత్రి విదాయిని ఏకాంకి భూమనిర్వేతదేత వర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మేద్యేకస్వరూని బృహతి బ్రహ్మణి బ్రహ్మ బ్రహ్మానంద బలి ప్రియ భాష రూపేత్పన్న భవ భావ వివర్జిత సుఖ రాజ్య శుభంకరి శోభాన సులభ గతి రాజరాజేశ్వరి రాజదాయిని రాజవల్లభ రాజపిట రాజశ్రిత రాజలక్ష్మీ కోచనాభ చతురంగవలేశ్వరి సామ్రాజదాయిని సత్య సాగర మేఖల దశ్యతా దేశమణి సర్వలోకవశంకరి సర్వాద్రదాద్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశంగలి దేశంకరీల పరిచిన్న సర్వాంగ సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహ్యామ గుహ్యరూపిణి సర్వోపాధి శివపతిపద సాంప్రదాయ సుసాద్వి గురుమండలరూపిణి కులోత్తన్న భాగరాధ్యమయ మధుమహీ మహీ గుణాంబ గుహ్య కోమల కోమలంగి గురుప్రియ స్వతంత్ర శ్రీ దక్షిణామూర్తనకాయ సమర శివజ్ఞానపరాయణి చింతాల ప్రేమర ప్రియంకరి నామ పారాయణ విద్యానంద విద్యానటేశ్వరి విద్యా జగదష్ట ముక్తరూపిణేశ్వర ప్రియలంకర యజ్ఞరవందిత వైత భావదాసురాణ్య పాపరాణ్య దావాసుల దౌర్భాగ్యవాంతుల జగారాధ్య విప్రభా భాగ్యామిక చింతకే గణ గణ రోగవ్రతమది కురారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసర అపర్ణిక చండిక చండముండ నిర్గంధిని శరాశరాత్మిక సర్వలోక విశ్వధారిణి త్రివర్గదా త్రిత్రయంబగద్రనాత్మిక సర్వావరక శుద్ధ జపృష్ణోజోర్వతి దారిఘ్నరోగం ప్రియ महती मेरु ने मंदार विष्णु प्रियराध्य विराट रूप विराट ज्योतिषोमि प्रश्न क्रिया प्रकाश परारूपिणी मार्तांड भैरवाराध्य मंत्रिणी राज्यभो त्रिपुरेश्वर चैतन्य निषद्वन परपरा सत्य ज्ञानानंद रूप साम्राज्य परायण वर्जिनी कलामल कामद कामरूपिणी कलानिधि काव्यलसरज्ञ रसदेवित पुष्पभूराधन विश्वार पुष्परेक्षण परंज्योतिं परंदामं परमानुस्वर पाशास्त्र पाशांतरि परमांतरवेदिनी मूर्तमुत्त नित्य मुनिवासलंस सत्यवृत सद्दर्व सर्वांतर्यामि सदे ब्रह्माणि ब्रह्मजनि बरूपभुजान्विता वसवित्य प्रतिष्ठ पराकृतिं प्राणेश्वरि प्राणद पंचस्वरूपिशृङ्खलविदस वीरमातमेरुसुनं मुकुन्दमुक्तमूल विग्रह वज्ञपालकमे वाच्यकिरपरतिगा चंद्रचार सहस्रचार मंत्रधारा तलोधरिदारकीर्तिधीम विभवर्णरूपिणी जन्म मृत्युचरात्मन जन विश्रांतरात्मिका गंभीर गंगनाथ सगर्वित गरोलोक कल्पना सकांतकर विग्रह कार्यकारण लीला विग्रहरूपिणी अज्ञाक्षाय दक्ष प्रपदाय अंतर्मर्ग समाराय बहिर्मेघदुर्लभ त्रैद्रवण त्रिरामायण रामायण स्वात्मस्मति संसार भंग समुद्धरण यज्ञप्रियंकर यजमान स्वरूपिणी धर्मधाराधना दक्षधन अन्य विरचित प्रिय प्रभु विश्व प्रणकर्णी विश्वग्रास इंद्रो वैष्णवीष्णुर्वयोर्निकुटसकुलरूपिणी वीरगोष्ठी वीर निष्कर्यनादन विज्ञान कल्याण विज्ञान वेदवासना तत्वादिका तत्मयी तत्मस्वरूप सामगान प्रिय संसारूपिणी सव्याप सव्य मार्ग सर्वनिवार्य स्वस्मान माधुर धीर समर्चिता चैतन्य समाराज चैतन्य दिव्य पाटला दक्षिण धन जमुकमुज कौलिनी प्रदायिनी स्वोत्र प्रिय सुमति शुद्धि संस्थवायु मनस्विनी मानवती महेश मंगलाकृतिं विश्वमाता जगदा विश्वलक्ष्मी विरागिनी प्रकल्च परमावतार परधर्मोन्मयी योमकेशी व्यामस वज्रा निवांगे पंचग्निपीठ पंचप्रेत पंचायजानी पंचमी बंधु पंचभूतेशी पंचशंकीयोपचारिणी शाश्वती शाश्वत राधे शर्मादा शंभमोहिनी धरा धरास्तुता धान्य धन्य धर्मानि धर्मवर्जिता लोकातीता गुणातीता सर्वातीतात्मिका
బంధూక కృష్ణ ప్రఖ్యా బలలీలా వినోదమంగళి సుకారి సువేశ నిర్వేశ నిశ్వచ్చి పీతాన శోభాన శుద్ధమానత బిందు తర్వంతమయ ధ్రువ ధ్రువంగా దశముద్రా సమారాధ్య త్రిపుర శివశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జన జ్యేష్ఠ స్వరూపిణి యోని ముద్రా త్రిగణ త్రికోణగణాకర విసార వచ్చిదాద్ర అభ్యసాద షడాంగతీతరూపిణి అవ్యాజ్ఞరజ్ఞ దీపికాబాలగం సర్వల్లంఘజాదన శ్రీచక్ర శ్రీమద్ త్రిపురసుందరి శ్రీ శివశివశక్తి స్వరూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితాదేవి సహస్రం జాగ్రం ఇది శ్రీ బ్రహ్మాండ బ్రహ్మత్రకండ గ్రీవ సంవాద శ్రీ లలితా రహస్యనామ స్తోత్రం కథానయం అధ్యాయం సంపూర్ణ. ఇంతటితో మన లలితాపారాయణం అనేది ముగించుకున్నాము. ప్రతి ఒక్కరూ ఈ లలితా సహస్రనామంలో పాల్గొని దీన్ని జయం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా అంటే మీకు జాబ్ ఖచ్చితంగా అంటే వస్తుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ కలియుగ దైవమైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఎవరికైనా కానీ ఏవైనా అనుమానాలు ఉంటే మనకి తెలియజేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఏవైనా కానీ అనుమానాలు ఉంటే నాకు తెలియజేయగలరని కోరుతున్నాను. ఏవైనా కానీ ధర్మసూచకంగా ఉంటే, ఎందుకంటే అమలగన్నాయమ్మ ముగురమ్మలకు మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చడి అమ్మ దన్నులోనమ్మిన మనమ్మున నిలిచడి అమ్మ దుర్గమాయమ్మ కృవాబ్ది కటాక్షాలి ఇచ్చుని అది మహత్వ కటుత్వ సంపద కృవాబ్ది సంపదలనిచ్చుని. ఒకటి కాదు రెండు కాదు, అమ్మవారి అనుగ్రహాలు అనేది ఎన్నెన్నో మరెన్నెన్నో అనేది కలుపుకుంటూ వస్తుంటాయి. మనం ఏవైతే కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటున్నామో, ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుంటున్నారో, ఏ పనులు సాగవు అనుకుంటున్నారో, వారి జీవితం తుదకి వచ్చేసింది, మెడల దాకా వచ్చేసింది అనుకుంటున్నారో, ఆ సందర్భంలో లలితాపారాయణ చేసుకోవడం మరీ మంచిది. లలితాపారాయణ చేసుకోవడం ద్వారా మన జీవితంలో ఉండే కష్టాలు నుండి అది త్వరలో బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే భక్తవత్సల అనే నామధ్యేయం అనేది అమ్మవారికి స్థిరం. భక్తులకి అనుగ్రహం ఇచ్చేదానా అమ్మ వంటి స్వరూపమైన స్వరూపంతో విరాజమానంగా దేదీప్య సుందర విగ్రహ తేజో విలాసమానమయ్యాది మధ్యాలు తాను అన్ని సృష్టిలని నడిపించుకుంటూ వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల నుండి ఈ సృష్టిని ఆరంభించిన అమ్మ మనకి ఏది ఇవ్వలేదు. ఒకసారి కనుక్కోండి ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కరూ అనేది లలితాపారాయణ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాల్సిందిగా, చేయాల్సిందిగా, ఉండాల్సిందిగా మరీగా కోరుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా వస్తుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. జాబ్స్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చక్రవర్తి గారు లైవ్లో ఉన్నారా మీరు? ఇది అది అనేది కాదమ్మా. ఖచ్చితంగా అంటే అమ్మవారు అనేది నిష్టగానే చేసి చూడండి. ఈ 9 రోజులు ఎంత నిష్టగా చేస్తే అంత మంచిది. ఈ 9 రోజులు లలితాపారాయణ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. మన జీవితాలనే మార్చేయగలిగే శక్తి ఈ లలితాపారాయణలో కలదమ్మా. ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు ఈ లలితాపారాయణ చేసుకోవడం మరీ మంచిది కింద నేను చెప్పుకుంటూ వస్తున్నాను. లలితము అనే దాంట్లోని ఇది లలితంలోనే కారుణ్యత అనేది ఉంది. ఏ విధంగా అయితే మన కారుణ్య స్వభావమైన, నిజానికంటే ఎంతోమంది క్రూర దేవతలు అనడం మన తప్ప అవుతుంది. క్షుద్ర దేవతల్ని ఆరాధన చేసుకుని వస్తున్నారు. అటువంటి క్షుద్ర దేవత ఆరాధన కన్నా లలితాదేవి ఆరాధన మరీ మంచిది కింద నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అవా కొన్ని నీళ్ళు
నారాయణ స్వామి గారు కృతజ్ఞతలు అండి. ఏవైనా కానీ ధర్మబద్ధంగా ఏవైనా కానీ ఉంటే నన్ను ఎవరైనా కానీ అడగాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఏవైనా కానీ అనుమానాస్పదంగా మన జీవితంలో ఎన్నో విషయాలు అనేది వారికి చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటి నుండి పరిష్కారం అనేది మనకి ఎటువంటి అందుబాటులో అనేది లేకుండా వెళ్తుంటుంది. ప్రతి ఒక్కరూ వారి సమస్యల నుండి బయటపడడానికి ఇది సదుద్దేశంగా భగవంతుడి యొక్క రహస్యాలను అనేది బట్టబయలు చేయడానికి. నిజానికంటే భగవంతుడు అతి గుప్తంగా వాడు కాదు, మన పక్కనే వండుకొని ఇందుగలడందు లేడు సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు అనే విధంగా మన మనసులో అనేది ఆయన కొలువై ఉండగలు. సర్వ జంతు పశు పక్షులలో ఆయన కొలువు తీరి మనకి ఆశ్రయం ఇచ్చుకుంటూ మనల్ని సమృద్ధి చేసుకుంటూ వస్తున్నాడమ్మా. హలో హలో అమ్మా, నమస్కారమ్మా. కొంచెం ఇక్కడ వేరే పని మీద ఉన్నామా లైవ్లో. నేను చేస్తలేమా. సరేమ్మా. చాలామంది అనుష్ఠాన బలం లేని వారితో ఎన్నో పూజలు చేస్తుంటారు. నిజానికంటే అనుష్ఠాన బలం అనేది ప్రతి ఒక్కరికి విదేహం. ప్రతి బ్రాహ్మణుడు అయిన వాడు నిజానికంటే బ్రాహ్మణత్వం ఏమిటితో ఇది ద్విజుడు అనే నామంలోనే రెండో జన్మ పొందినవాడు. ఎప్పుడైతే ఉపనయనాది సంస్కారాలు పొంది ఎప్పుడైతే అతడు నిజానికంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన మొట్టమొదటిగా వాడు శూద్రుడే. ఎప్పుడైతే వానికి ఉత్తమ కర్మలు అనేది జరిగి ఎప్పుడైతే ఆ చౌలము జరిపించి ఆ చౌలం అయిపోయినాక ఆ జంజ సంస్కరణ ఎప్పుడైతే యజ్ఞోపవిత సంస్కరణ ఎప్పుడైతే జరిపించి గాయత్రి మంత్రముని ఎప్పుడైతే చెవులో వినసొంపుగా చేసుకొని రోజు 1000 జపాలు చేసుకుని సహస్ర జపాలు చేసుకుంటూ రావడంతో అతనిలో అనేది కొంచెం శక్తి అనేది ఉత్పన్నం. అందుకే బ్రాహ్మణులతోనే పూజ ఏంటికి జరిపించుకోవాలంటే వాళ్ళు కొన్ని లక్షల జపాలు అనుష్ఠాన బలం అనేది ఉంటారు. అందుకే అనుష్ఠాన బలం లేని వారితో పూజ జరిపించుకోవడం, వాళ్ళు బ్రాహ్మణులైనా కానీ అనుష్ఠాన బలం లేని వారితో పూజ జరిపించుకోవడం దేవతార్హత, దేవతలకు అనేవి ఎక్కదు ముందు. అందుకే మేము ఎన్ని పూజలు చేయించినా మాకు ఏం ఫలితం లేదండి గురువు గారు, ఎన్ని పూజలు చేయించినా మాకు ఎన్ని ఆ స్వాములకి ఇవి చేయించినాం ఈ స్వాములకి ఇవి చేయించినాం అంటారు. ఒకటి, అనుష్ఠాన బలం లేని వారితో ఎన్ని పూజలు చేయించినా అవి వృధా కిందికే వస్తాయి. ఒక బ్రాహ్మణుడిగా పుట్టి జపం అనేది అతడు ప్రాధాన్యతంగా తీసుకొని గాయత్రి జపాన్ని కొన్ని 1000 సార్లు కానీ కనీసం అంటే సహస్రం వద్దుమ్మా 108 పర్యాయాలన్నా కానీ జపాన్ని అనేది ధారణ చేయడం మరీ మంచిది. ప్రతి ఒక్కరూ కలియుగ దైవం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఎందుకంటే మరెన్నో అప్డేట్స్ గురించి దైవీ రహస్యాల గురించి రావటానికి నాకు ఎంతో దోహదం పడుతుంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వసంత నవరాత్రులు ప్రతి ఒక్కరూ దేదీప్యంగా జరుపుకుంటారని మరీ కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన కలగాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి అందరూ ప్రతి ఒక్కరు శ్రీమాత్రే నమః అని కామెంట్ బాక్స్లో రాయండి అమ్మ, అంత శుభం జరుగుతుంది. అందరూ ఒకసారి అశోక్, ఎవరండి అశోక్?
శ్రీమాత్రే నమః అండి. ప్రతి ఒక్కరు శ్రీమాత్రే నమః అని కామెంట్ బాక్స్లో చేయండి. ఎందుకంటే శ్రీమాత్రే నమః, శ్రీ అంటే ఆనందం, సంతోషం. నిజానికంటే శ్రీ అంటే డబ్బే అనుకుంటారు చాలామంది. శ్రీ అంటే ఆనంద సంతోషాలతో కూడిని అమ్మ, ఆనందాన్ని ఇవ్వగలిగిన అమ్మ. మన జీవితాలు అనేది కుంగి కృషించుకొని వెళ్తుంటాయి. ఎవనేనుకో చెప్తుంటాం, వాడు ఎవనేనుకో చెప్తుంటాడు, వాడు ఇంకా దానిపైన పుండు మీద కారం జల్లుతానట వేరే వేరే విధాలుగా మాట్లాడుతుంటారు. అటువంటి వారితో చెప్పుకోవడం కన్నా ఒక్కసారి అమ్మవారితో చెప్పుకోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదు. నిజానికంటే ఎవడెవడో ఏవేవో చూసి ఏవేవో అనుకుంటున్నారు. నిజానికంటే దైవాన్ని నమ్ముకునే వాని పక్కన ఒక్కసారి చేరినామా మన జీవితాలే మారుతాయి. వారి జీవితాలే మారుతాయి ఖచ్చితంగా. అంటే చెప్తాను, అది అమ్మవారి ఉపాసకులతో పెట్టు. నిజానికంటే అంటారు, వరాహి చేసేవాని పక్కలో, వరాహి చేసేవాని ఇంటి ముంగట కానీ, శ్యామల వరాహి చేసేవాని ఇంటి ముంగట కానీ, ప్రత్యంగిరా చేసేవాని పక్కన కానీ ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు. వారికే అంత శక్తి ఉంటే అమ్మవారి పరిచారికలకి అంత శక్తి ఉంటే అమ్మవారికి, లలితాదేవికి ఎంత శక్తి లేదండి. ఖచ్చితంగా అంటే అమ్మవారి శక్తి అనేది అంత గొప్పది. ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రత పొందాలంటే ఈ వసంత నవరాత్రుల్లో ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామం రోజు చేయరు. నిజానికి రోజు కానీ చేస్తే మంచిది, కానీ చేయలేని వారు ఖచ్చితంగా అంటే ఈ వసంత నవరాత్రుల్లో చెయ్యడం మరీ మంచిది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వారి ఇంట్లో వారి బిడ్డలకు కానీ మీరు కానీ ఈ కనీసం అంటే అంత రాకపోయినా శ్రీమాత్రే నమః అనే దేదీప్యమైన మంత్రాన్ని అనేది జపం చేయించుకోవాలి కానీ కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ అండి. సత్యనారాయణ గారు జై శ్రీమన్నారాయణ అండి. శ్రీమాత్రే నమః అండి. భానుశ్రీ గారు శ్రీమాత్రేనండి. శ్రీమాత్రే నమః అండి. ఫణేంద్ర గారు జై శ్రీపతే రామానుజ అండి. ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కసారి వారి జీవితంలో లలితాపారాయణ అనేది ఒక్కసారి జరపండి చాలు. నిజానికంటే ఎంతోమంది మహాత్ములు ఎందరో ఎన్నో విధాలుగా అనేది వారి జీవితంలో తరించగలిగిన శక్తి లలితాపారాయణకి ఉంటుంది. ప్రతి ఒక్కరూ లలితాపారాయణ చేసుకొని ఇంత వడపప్పు ఇంత పానకం అనేది అక్కడ ధారణ చేయండి అమ్మ. అమ్మవారి లలితాపటం ముందర, ఆ లలితావర భట్టారికాదేవి ముందర ముందుగా ఆచమనం అనేది చేసుకొని ప్రతి ఒక్కరూ ఏ పూజ అయినా ఏ హోమమైనా ఆచమనం సంకల్పం చేయండి, ఆ పూజ అనేది ఎక్కదు. ఎట్టా స్వామి మీరు అనొచ్చు, అదే మనం ఎక్కడ ఏ దిశలో ఉన్నామని చెప్పడం అమ్మవారికి. నిజానికంటే మనసులో అయినా చెప్పుకోండి, సంస్కృత వాక్యాల్లో అవసరం లేదు. నువ్వు నోరు విప్పి మనసులో చెప్పుకుంటే అమ్మవారు వినలేదా? సంస్కృత వాక్యం నిజానికంటే ఏం దేవతలకి ఏమి తెలుగు హిందీ రాదండి, ఓన్లీ సంస్కృత అనేది వస్తుందంటే అది నువ్వు పెట్టుకునే భాష అయ్యా. నువ్వు నోరు విప్పి నీ మనసు విప్పి ఒకసారి పిలుచు. సాత్విక్ గారు కర్పూరం అనేది అది ఏమీ పెద్ద విద్య కాదనైనా, అది కొన్ని అగ్నిస్తంభన విద్యలు అనేది కొన్ని ఏర్పడుకుంటూ వస్తాయి. ఇవి యోగా సాధనలు అనేటివి కొన్ని అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన తదితర 5 విధాలమైన స్తంభనలు అనేటివి ఏర్పడుకుంటూ వస్తుంటాయి. ఈ స్తంభనల ద్వారానే మనం ఈ ప్రక్రియలను అనేది చేసుకుంటారు. ఇది మీరు యోగా గురించి తెలిస్తేనే మీకు దీని గురించి తెలుస్తుంది. మీకు పతంజలి మహర్షి గురించి ఇవన్నీ సవివరంగా జరుపుకుంటూ రావాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మ ప్రబోధాలు మీరు తెలుసుకోవాలి. అప్పుడే దీని గురించి మీరు అర్థం చేసుకోగలరు అన్న. ఇది అగ్నిస్తంభన విద్య. వీరబ్రహ్మేంద్ర స్వామి
చెప్పిన 5 విద్యలలో ఇది గొప్పదైన విద్య. జలస్తంభన విద్య అనేది ఒకటి ఉంది. జలం పైన తేలగలిగే విద్య, వాయుస్తంభన విద్య. ప్రతి ఒక్క మనిషి ఒక 3 నిమిషములు మాత్రమే తను వాయువుని పీల్చుకోగలడు, వదలగలడు, పీల్చుకోగలడు. 3 నిమిషముల కన్నా ఎక్కువసేపు వాడు వాయువు బిగబెట్టినాడా కైలాస శవయాత్ర అనేది వాడిని ఎన్నికలు చేయాల్సినది. అటువంటి వాయువుని క్రమబద్ధీకరించుకుంటా చేసుకొని వాయువుని అనేక గంటల పాటు బిగబట్టే యోగులు అనేది ఇప్పుడున్న అది వాయుస్తంభన విద్య. నాగరాజు గారు, ఖచ్చితంగా అంటే మీ జీవితం అనేది ఖచ్చితంగా దేదీప్య సుందర విగ్రహంగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఒక్కసారి మీ జీవితంలో లలితాపారాయణ చేసుకోవడం మరీ మంచిది. మీ జీవితంలో ఖచ్చితంగా లలితాపారాయణ చేసుకోండి. కొద్దిగా ఇంట్లో ఇబ్బందులు అనేవి ఒకటి మించి ఒకటి పడుకుంటూ వస్తున్నారు. ఏవి కానీ దిక్కుతోచని పరిస్థితి అనేది ఉండొచ్చు అనపడుతుంది. ఖచ్చితంగా మీ జీవితం అనేది కొన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా అంటే మీ జీవితంలో ఒక్కసారి లలితాపారాయణ చేసుకొని చూడండి అమ్మ. ఖచ్చితంగా అంటే మీరు విజయం పొందుతారు. తేజ గారితో లలితాపారాయణ చేపియండి. లేదంటే తేజ గారి బదులైన మీరైనా చేయండి అమ్మ. లలితాపారాయణ ఇంకా ప్రాముఖ్యత మన ఎంత ఇంత అని చెప్పక కాదు. శ్రీ విద్యారాశి డేట్ ఆఫ్ బర్త్ పెట్టారమ్మా. మీనారాశి అండి. శ్రీ విద్యా గారిది మీనారాశి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఫణేంద్ర గారు, మీరు రాబోయే కాలంలో అనేది విజయం అనేది సాధించుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్నో కష్టం అనేది ఇప్పుడు పడినారు. ఎన్నో ఇబ్బందులు అనేవి మీకు ఎదురెదురు అయికుంటూ వస్తున్నాయి. ఒకటి అనుకుంటే 2 కావడం, ఏది కానీ పట్టిన కార్యక్రమం అనేది అపజయం కావడం అనేది జరుపుకుంటూ వెళ్తుంది. మీరు ఒక్కసారి అనేది మీ ఇంటి దేవుడికి వెళ్ళడం అనేది మరీ మంచిది. అప్పారావు గారు, కొద్దిగా మీ సమస్యలు ఇంటి సమస్యలు అనేది అధికం అవుతుంటాయండి. కొంచెం రుణ సమస్యలు అనేది ఎక్కువ
జరుచుకుంటూ వెళ్తుంటారు ఎక్కువగా. అనేది ఏవైనా కానీ సమస్యల నుండి పరిష్కారం మార్గం దొరికింది అనే లోపే మరి ఒక కొత్త పరిష్కారం అనేది స్పష్టత అనేది అవుతుంది. ఖచ్చితంగా అప్పారావు గారు మీరు 3 శనివారాలు అమ్మవారి చుట్టూ తిరుక్కుంటూ నవగ్రహాలకి తిరగండి. చక్రవర్తి గారు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా అంటే మీరు లలితా సహస్రనామ పారాయణని మిమ్మల్ని 10 మార్లు చేయమని ఇది వరకే చెప్పాను. లలితా పారాయణ ఖచ్చితంగా అంటే 11 రోజులు 11 మాటలు జపం చేయండి. ఖచ్చితంగా పారాయణ చేయండి. ఖచ్చితంగా అంటే మీకు అతి త్వరలోనే జాబ్ అనేది లభ్యం అవుతుందండి. కావాలని కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు అండి. ఖచ్చితంగా అంటే మీకు లభ్యం అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదండి. నిజానికంటే అమ్మవారి అనుగ్రహ పాత్రులు కాలేని వారు ఎవ్వరు లేరు. నిజానికంటే అది కోమలంగా కరిగే శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారికి ఒకటే ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి అన్న కరగడేమో కానీ అలవేలు మంగమ్మ అలుగుగా కరుగుతుందంట. అందుకే అందరూ ఏ విధాలుగా వారినా కూడా చిట్ట చివరికి అమ్మవారినే శరణు వేడుకుంటారు. అది కాక కంచర్ల గోపన్న గారు కూడా ఎంతసేపు రాముడిని తలుచుకొని రాముల వారు రాలేకపోతే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అనుకుంటూ వచ్చేసింది. అంతలో ఆ సుందర విగ్రహుడు సీతమ్మదేవి వారికి రామునికి పొంగుగా ఇట నిచ్చి, ఇదిగో చూడండి మీకు ఇన్ని సేవలు చేస్తాను ఎందుకు కారాగారంలో ఉన్నారు కంచర్ల గోపన్న గారు అనేసరికి వెంటనే అప్పుడు శ్రీరాముల వారు వచ్చి కంచర్ల గోపన్న వారికి రామూజీ లక్ష్మీజీ రూపంలో ఇప్పుడు కూడా కాసులు అనే గోల్కొండ కోటలు ఇప్పుడు కూడా నిక్షిప్తమై ఉన్నాయండి. సత్యనారాయణ గారు ఖచ్చితంగా అంటే మీకు మీ కోర్టులో అనేది మీరు విజయం పొందాలా అంటే వరాహీదేవి ఆరాధన చేసుకోవడం మరీ మంచిదండి. మీరు వరాహీదేవి ఆరాధన చేసుకోవడం మరీ మంచిది. అశోక్ గారు ఖచ్చితంగా అంటే మీరు 10th క్లాస్ పాస్ అవుతారు, ఎటువంటి ఇబ్బంది లేదు. జయంగా మీరు మీ 10th క్లాస్ నుండి విజయాన్ని పొంది మంచి మార్క్స్తో రావాలని మరీ కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మా దేవుడి అనుగ్రహం భక్తుల యొక్క చలువ ఉంటే ప్రతి ఒక్కటి నేను ఈ విధంగానే చెప్పుకుంటా. నిజానికంటే ఎంతోమంది దొంగ గురువులు అనేది పుట్టుకొని ఉల్లిగడ్డలకు ఉపదేశించే గురువులు అందరూ పుట్టుకొని వచ్చి ఈ కాలంలో ఎన్నెన్నో ప్రజలను అనేది భయభ్రాంతుల్ని తెలుసు. అసలైన శాస్త్రం కలిగిన వారికి మాట లేదు. మిథున రాశిమ్మ శ్రీ విద్యా గారిది మిథున రాశిమ్మ. అమ్మ లక్ష్మీ యంత్రం అనేది దేదీప్యమానమైనది. ఖచ్చితంగా అంటే మీరు పటం ఎనికిల అనేది లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల అది ఉపయోగపడ పటం ముందరికి తీసుకొని వచ్చేసేసి దాన్ని బియ్యం పోసేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం పెట్టేసేసి ఆ యంత్రాన్ని పెట్టేసేసి లక్ష్మీ యంత్రానికి ముందు ఆచమనం చేసుకోవాలి. ఆచమన సంకల్పాలు చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకం అనేది చదవడం ద్వారా కనకదార స్తోత్రం చదవడం ద్వారా ఆ యంత్రంలోకి అనేకమైన శక్తులు అనేది ప్రవేశం పొంది మన ఇంట్లో లక్ష్మీ కళలను అనేది వృద్ధి చెందుకుంటా. లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు, లక్ష్మి అంటే ఇంట్లో ఆనందం సంతోషం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనడం ఆంగ్ల పదం, తెలుగు పదం అనేది మనం ఉపయోగించుకున్నాం. ప్రతి ఒక్కరూ మన మాతృభాష తెలుగును అనేది గౌరవిస్తామండి. అందుకే కృష్ణదేవరాయల వారు తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు ఎన్ల నూపనేల్లంగా తెరియంగ భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు.
ఖచ్చితంగా కృతజ్ఞతలు అండి. ఖచ్చితంగా రాగితో చేసిన యంత్రాన్నే ప్రతి ఒక్కరూ అనేది ధారణ చేయాల ఇంట్లో. అది కూడా బీజాక్షర సహితంగా మంత్రయుక్తంగా ధారణ చేస్తే యంత్రంలో ఆ శక్తి, ఆ పటుత్వం అనేది ఆ యంత్రానికి అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరు కలియుగ దైవం అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మరీ కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిందిగా మరీ కోరుతున్నానండి. ఏవైనా జీవితంలో ఒకటి మించి ఒకటి, ఒకటి మించి ఒకటి ఏదో తెలియని ఇబ్బందులు అనేది పెట్టుకుని వస్తున్నాయి. ఏది కానీ మాకు సమస్యకు అనేది ఒక పరిష్కారం అనేది లేకుండా వెళ్తుంది. మా మీద ఏవో దుష్టశక్తి ప్రయోగాలు జరుగుతున్నాయి అనేవారు కూడా ఈ లలితా సహస్రనామ పారాయణ దీక్షగా 5 రోజులు చేయండి. మీ ఇంట్లో పరిస్థితులు ఎట్టుంటాయో చెప్పండి మా. ఖచ్చితంగా లలితా పారాయణ ప్రతి ఒక్కరు చేయగలరని మరీ కోరుకుంటున్నాను. ఇంతటితో లైవ్ అనేది నేను క్లోజ్ చేసేస్తానండి. మళ్ళీ రేపటి దినం రోజు మళ్ళీ లైవ్ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. వెంకట గీతాంజలి గారు ఏవైనా కానీ లైవ్లోనే మీరు చెప్పగలరండి వెంకట గీతాంజలి గారు. లేదంటే ఇదివరకే కొంతమందికి మనం నెంబర్స్ అనేది ఇచ్చినాము. మనం కలియుగ దైవం అని ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళేసి ఫాలో కొట్టేసేసి అక్కడ నుండి హాయ్ అని పెట్టేసి అక్కడ నుండి మీ ఏదైనా పర్సనల్గా చెప్పుకోవాలనేది మెసేజ్ రూపంలో అందించడం అనేది ప్రాముఖ్యత కింద చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కొన్ని మీరు లైవ్లో చెప్పుకోలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. ఇంతటితో ఈ లైవ్ని అనేది ముగించడం అనేది జరుపుకుంటూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ కలియుగ దైవం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా పాస్ అవుతాడు మా. ఎటువంటి ఇబ్బంది మాత్రం పడాల్సిన అవసరం లేదు. అమ్మవారి అనుగ్రహంతో మంచి మార్కులతోనే పాస్ అవుతాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. మూలా నక్షత్రం అంటే ఎవరు? అమ్మవారి అమ్మ. మూలా నక్షత్ర జాతికి ఆధిపత్యమై అమ్మవారి స్వరూపం. ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మీది ఏ రాశిమా? ఫణేంద్ర గారు మీ రాశి చెప్పండి. అమ్మా మీ పిల్లవాడు మాట వినాలంటే ఖచ్చితంగా అంటే 3 బుధవారాలు వినాయకుల వారి చుట్టూకు 11 బుధవారాలు 3 బుధవారాలు కూడా చెప్పడం 11 బుధవారాలు వినాయకుడి చుట్టూ తిప్పండి. ఖచ్చితంగా అంటే మార్పు వస్తుందమ్మా. సింహరాశికి ఈ కాలం ఈ జాతకం ప్రకారంగా ఎంత వస్తుంటే 5 ఆదాయం 5 ఖర్చు 7 అవమానం 7 రాజపూజ్యం. అంటే వస్తున్నట్టే ఉంది, పోతన్నట్టే ఉంది మా. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అమ్మవారి భక్తులకి, శివయ్య భక్తులకి, కృష్ణ భక్తులకి ఇవేవి అంటావు. వారి జీవితాలే ఆ పరమాత్ముని యొక్క దివ్య కుసుమాంకితమై పాదార్పితాల మీద ఎవరైతే పడతారో వారికి ఖచ్చితంగా అంటే అమ్మవారి సంరక్షణ చేసుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా పరిష్కారం చెప్పనా కదమ్మా. 11 బుధవారాలు మీ పిల్లవాడిని అనేది గణపతి చుట్టూ తిప్పండి మా. కొంచెం మకర రాశి వారికి ఈ కాలంలో అనేది కొన్ని అనుకునే పనులు అనేవి జరుగుతాయి. కానీ కొంచెం డబ్బు పరంగా అనేది ఎక్కువ అనేది వ్యాయామం అవుతుంది.
ఖచ్చితంగా అంటే నేను మళ్ళీ చెప్పగలనమ్మా. ఇంతటితో కొంచెం నాకు పని ఉంది. ఈ లైవ్ అనేది ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్షమించాల్సిందిగా కోరుతున్నాను. సర్వే అందరికీ జయంగా. నేను ఈ లైవ్లో ఏవైనా కానీ తప్పు చెప్పిందంటే ఏవైనా కానీ నన్ను క్షమించగలరు అని కోరుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరూ మన కలియుగ దైవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించి మన కలియుగ దైవం ఛానల్లో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులుగా మారాలని మరీ కోరుకుంటూ వెళ్తున్నాను. శ్రీమతే రామానుజ. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.